మనం ఎన్డీఎంఏలోకి వెళ్తే ఆ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకోండి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఎంఏ. ఇందులో మనం ఎంటర్ అయినట్టయితే గమనించు, నిన్న మనం చెప్పుకున్నది ఇది క్లియర్ చేసేసాం. ఇది కెమికల్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేద్దామంటే న్యూక్లియర్ తీసుకుందాం. న్యూక్లియర్ అండ్ రెండవది ఏంటి, బయాలజికల్ కూడా ఉంది. ఇదైతే క్లియర్ చేసేసాం. ఇవి రెండు చూద్దాం, న్యూక్లియర్ అండ్ బయాలజికల్, అణు సంబంధ జీవ సంబంధ, ఇవి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, మనం న్యూక్లియర్లోకి వెళ్దాం. అణు సంబంధ విపత్తులు. అణు సంబంధ విపత్తులు. ఈ అనుసంబంధ విపత్తులు అంటే మీకు అభ్యర్థులకి రేడియేషను, రేడియో యాక్టివిటీ ఇటువంటి వాటి మీద కొద్దిగా ఐడియా ఉండాలి. ఎందుకంటే అనుసంబంధ విపత్తులు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి, ఏదైనా అణుబాంబు దాడులు, అణుబాంబు కానీ లేదా హైడ్రోజన్ బాంబు కానీ, ఓకే, హైడ్రోజన్ బాంబు కానీ, లేదా అణు రియాక్టర్స్ యొక్క పేలుడు కానీ, అంటే ఏదన్నా ప్రమాదంలో బట్టి ఇట్లాంటివి మనకి అడుగుతూ ఉంటాడు. అణు సంబంధ విపత్తులు అని మనం అన్నాం. సో వీటి మీద మనం వర్కౌట్ చేసేటప్పుడు వీటన్నిటి వల్ల మనకి బయటకు వచ్చేది ఏంటి, రేడియో ధార్మికత, రేడియో యాక్టివిటీ, రేడియో ధార్మికత. కాబట్టి ఈ రేడియో ధార్మికత ప్రమాణాలు ఒకసారి నాకు చెప్పండి. ప్రమాణాలు మీకు తెలిసిన ఒకసారి నాకు చెప్పండి, చెప్తే మనం దాని మీద వర్కౌట్ చేద్దాం. రేడియో యాక్టివిటీని ఎలా కొలవడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పాలి. రేడియో యాక్టివిటీని కొలవడానికి ఎటువంటి ప్రమాణాలు ఉపయోగిస్తారు, ప్లీజ్ ఆన్సర్. ఫెర్మి, ఇంకా మన మిత్రులు ఫెర్మి అంటున్నారు. చూద్దాం ఏమున్నాయో ఒకసారి మనకు రాసుకుంటూ తెలుస్తుంది. ఫెర్మి ఒకటి, క్యూరీ, అలానే బెకరల్స్, అదేవిధంగా మిల్లీ స్టీవర్ట్ గుర్తుపెట్టుకోండి, మిల్లీ స్టీవర్ట్. అండ్ ఎక్కువగా వాడుతున్నది రెమ్, రెమ్, రేడియో యాక్టివిటీ ఫర్ మెన్ అంటారు. ఎక్కువగా మీకు ఎస్ఎన్డీలో నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. రెమ్ మనకి ఎట్లాగో రేడియో యాక్టివిటీ వీటి మీద, ఆ వెపన్స్ మీద మనకి ఖచ్చితంగా ఎస్ఎన్డీలో వర్క్ చేయాల్సి వస్తుంది. రేడియో యాక్టివిటీ ఫర్ మెన్ అని కూడా ఇస్తాడు. అంటే ఈ రేడియో యాక్టివిటీని మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి కణాలు ఎంతవరకు తట్టుకుంటాయనే దాని మీద ఈ రెమ్ అనే పదం వాడతారు. రేడియో యాక్టివిటీ ఫర్ మెన్. ఈక్వలెంట్ యాక్చువల్గా ఏంటి, ఆ ఈక్వలెంట్ అనేది ఈ అని ఇండికేట్ చేస్తూ ఇస్తారు. మీకు వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మాత్రం మీరు ఎక్కువగా ఈ పదం వింటారు, మిల్లీ స్టీవర్ట్ పదం వింటారు. సరే, అక్కడి నుంచి మనం అసలు ఏంటి ప్రపంచానికి సంబంధించిన వివరాలు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ మనం ల్యాబ్లో జరిగినటువంటి అప్డేట్స్ చూద్దాం. ప్రయోగశాలలు. ఈ ప్రయోగశాలల్లో రాంట్జెన్ ప్రస్తావన ఉంది మనకి. నేను బుక్లో గమనించినప్పుడు రాంట్జెన్ గురించి ప్రస్తావన చేస్తూ ఒక్కొక్క అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అప్పట్లో మిస్టర్ విలియం రాంట్జెన్ ఎక్స్ కిరణాల ప్రస్తావన
ఎప్పుడైతే చేశాడో, అంటే ఎక్స్ కిరణాల ఉనికి గురించి ప్రపంచానికి పరిచయం చేశాడో, రకరకాల శాస్త్రవేత్తలు పరమాణువు లోపలికి వెళ్ళి పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. అందులో మీకు నీల్స్ బోర్ అని, సోమర్సెట్ అని, రూదర్ఫర్డ్ అని, ఇలా రకరకాల వ్యక్తులు, చాడ్విక్ అని, ఇలా రకరకాల వ్యక్తులు మనకు కనిపిస్తారు. అయితే ఇక్కడ మనకి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు సార్ అంటే, ఫస్ట్ వ్యక్తి మిస్టర్ హెన్రీ బెక్వెరెల్. హెన్రీ బెక్వెరెల్ ఇతను యురేనియంకి సంబంధించి ఈ 92U235 అంటాం కదా, దీనికి సంబంధించి సహజ రేడియోధార్మికత ఉంటుంది, సహజ రేడియోధార్మికత ఉంటుందని మనోడు కనిపెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇతను ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడో, మిస్టర్ ఫెర్మి, ఈ ఫెర్మి అనే అతను గ్రాఫైట్లో గొలుసు కట్టు చర్య గురించి వివరాలు మనకి తెలియజేస్తున్నాడు. ఇది గొలుసు కట్టు చర్య, దీన్ని మనం చైన్ రియాక్షన్ అంటాం. గ్రాఫైట్లో కనిపెట్టింది. మరొక వైపున మిస్టర్ ఒటోహాన్ అండ్ స్ట్రాస్మ్యాన్ ఇద్దరు ఏం చేశారు, అణువిచ్యుతి మీద, కేంద్రక విచ్యుతి మీద పరిశోధన చేసి సక్సెస్ అయ్యారు. న్యూక్లియర్ ఫిషన్ గుర్తుపెట్టుకోండి, FISSION, నాట్ FUSION, ఫ్యూజన్ కాదు, దేని మీద, ఫిషన్, దీని మీద పరిశోధన చేశారు. ఇలా ఎప్పుడైతే ఈ ప్రయోగాలన్నీ ఒక్కొక్కటి సక్సెస్ అవుతూ వచ్చాయో, వెంటనే ఈ మొత్తాన్ని కలిపి, అంటే ఏంటి, యాక్చువల్లీ ఇతను అనుకుంది ఫెర్మి గ్రాఫైట్లో, ఓకే, ఇది చైన్ రియాక్షన్. కానీ ఈ చైన్ రియాక్షన్ని ఒకవేళ ఎక్కడ యురేనియంలో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అంటే, దీంట్లో వస్తే ఎట్లా, యురేనియంను కేంద్రక విచ్యుతి గురి చేస్తే అది చైన్ రియాక్షన్ గురయ్యేది పరిస్థితి ఏంటి అని పరిశోధనలు ఒకదానికి ఒకటి అటాచ్ చేయబడి, ఆ టుగెదర్ వర్క్ వల్ల ఏమైంది, దే ఇన్వెంటెడ్ ఆటం బాంబు కనిపెట్టి, అణుబాంబును కనిపెట్టి. ఇక్కడ ఫెర్మి అనగానే మీకు గుర్తుకు రావాల్సింది, ప్రపంచంలో మొట్టమొదటి అణు రియాక్టర్ కనిపెట్టింది కూడా ఈయనే. ప్రపంచంలో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇతందే, ఎవరిది, ఫెర్మిది. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇతనే కనిపెట్టాడు. తెలిసిన వాళ్ళు ఉంటే నాకు ఆన్సర్ చెప్పండి. ఆ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ పేరేంటి? ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ పేరు చెప్పాలి, చెప్పగలుగుతారా? వాట్ ఇస్ ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ త్రూ అవుట్ వరల్డ్? ఏంటి ఆ రియాక్టర్ పేరు? వెరీ గుడ్ కుమార్, అటామిక్ పైల్. ఏంటది? అటామిక్ పైల్ అనే రియాక్టర్ మనోడు కనిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, అటామిక్ పైల్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ వరల్డ్ అనొచ్చు మనం, ప్రపంచంలోనే. దానిని సరైనటువంటి కారణాలు ఉపయోగిస్తే అది ఈ రోజున మనకి అద్భుతమైన ప్రయోజనం చేకూరుస్తూ న్యూక్లియర్ పవర్ ఇస్తూ ఉంది. దానిని వినాశనానికి వాడితే ఈ నాలెడ్జ్ మొత్తాన్ని అది ఆటం బాంబుగా మారి, దేనిగా ఆటం బాంబుగా మారి ప్రజల్ని ఇబ్బంది పెడతాం. కాబట్టి ఇదంతా ల్యాబ్లో జరిగినటువంటి ప్రయోగాల పరంపర. ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సరిపోతారు. ఈ రోజున ఫెర్మిని మనం ఏమంటున్నాం గుర్తు చేసుకోవడం కోసం, 10⁻⁻15. 10⁻⁻15 అంటే ఫెర్మి, 10⁻⁻9 అంటే నానో. అంటే అతి తక్కువ విలువలు చెప్పేటప్పుడు ఈ ఫెర్మి అనే వ్యక్తిని మనం 10⁻⁻15లో ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇది ఏంటి? ఇన్ ల్యాబ్లో జరిగినటువంటి ప్రయోగాలు. కానీ మరొక వైపున
వరల్డ్ పాలిటిక్స్ ఒకసారి మనం చూడాలి. ఏంటి వరల్డ్ పాలిటిక్స్? ఈ పాలిటిక్స్లో మనం ఎంటర్ అయితే ఆల్రెడీ మీకు 1937 స్పెయిన్లోని గ్వెర్నికా మీద జర్మనీ దాడి చేసింది మనం చూసాం. ఈ పాలిటిక్స్ మనం త్రూఅవుట్ వరల్డ్ చూసే క్రమంలో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది 1939, 45 రెండవ ప్రపంచ యుద్ధం మనకి ఇంపార్టెంట్. సెకండ్ వరల్డ్ వార్ మనకి ఇంపార్టెంట్. ఈ సెకండ్ వరల్డ్ వార్లో ఒకవైపున జర్మనీ, ఇటలీ, జపాన్, మరొక వైపున బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ప్రత్యర్థులుగా ఉండి పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇలా పోరాటం చేస్తున్న క్రమంలో మీరు ప్రపంచపటం జాగ్రత్తగా మీరు చూస్తే, ఇదిగోండి ఇలా ప్రపంచపటం ఉంటే ఈ జర్మనీ, జపాన్, ఇటలీ నైసర్గిక స్వరూపం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇలా మనం తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్నప్పుడు మీరు చూడండి ఈ జర్మనీ కానీ ఇటలీ కానీ ఏడే ఉన్నాయి, కానీ ఒక జపాన్ మాత్రం ఇదిగోండి ఇక్కడెక్కడో ఉంది. ఈ ప్రాంతంలో ఉంది జపాన్, ఆసియా ఖండంలో. ఓకే, మిగతా అటువైపు దేశాలు మనం తీసుకుంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇక్కడే ఉన్నాయి. బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ రష్యా కూడా పెద్ద దేశం కదా, ఈ వైపునే ఉంది. కాబట్టి ఈ 3 దేశాలకి ఈ 2 దేశాలను కట్టడి చేయడం చాలా ఈజీ. కానీ ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ నెత్తి మీద బాంబులు వేసి వెళ్ళిపోతా ఉంది జపాన్. అందుకని బ్రిటిష్ వాడు ఏం చేశాడు, అమెరికాని హెల్ప్ అడిగాడు. ఎవరిని? వీళ్ళని హెల్ప్ అడిగాడు. ఎందుకు? యుఎస్ ఏడుంటుంది, వీడిని హెల్ప్ అడిగాడు. వీడు కానీ హెల్ప్ చేస్తే అమెరికాకి జపాన్కి పక్క పక్కనే కాబట్టి హీ కెన్ ఈజీలీ ఫైట్ విత్ జపాన్. అయితే అమెరికా ఏం చేసింది, నేను ఇస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అంటే అండి అరువు నౌకల విధానం అంటాం. నేను నౌకల అరువుకి ఇచ్చింది, అంటే అద్దెకి ఇచ్చింది, లీజుకి ఇచ్చింది. ఇలా బ్రిటిష్ వాడు ఏం చేశాడు, యుఎస్ యొక్క నౌకల అద్దెకి తీసుకొని జపాన్ మీద దాడి చేస్తున్నాడు. ఎక్కడ? పసిఫిక్లో. ప్రపంచ యుద్ధం కదా. అయితే ఇప్పుడుంత టెక్నాలజీ ఆ రోజు ఉండకపోవచ్చు, అవునా? అందువల్ల జపాన్ ఏమనుకున్నది, అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది అనుకొని అమెరికా మీద బాంబులు వేయడం స్టార్ట్ చేసింది. ఇదే జపాన్ చేసిన పెద్ద తప్ప అంటే నిజమని అంటారు పరిశీలకులు, చారిత్రకవాదులు. అమెరికాలో పెరల్ హార్బర్ మీద దాడి చేయటం, ఆ పెరల్ హార్బర్ మీద దాడి చేసి, అంటే అప్పటికే అంతకుముందు ప్యాసింజర్ షిప్స్ అంటే ఏంటి, ప్రయాణికుల నౌకలు ఉంటాయి కదా, ఆ నౌకల మీద దాడి చేయటం, ఇట్లాంటివి చేస్తాం. ఎప్పుడైతే ప్రయాణికులు చచ్చిపోవటం, పెరల్ హార్బర్ మీద దాడి, ఇవన్నీ చూసిన అమెరికా ఇవన్నీ కాదు, యుద్ధంలోకి నేను దిగాల్సిందని చెప్పి ఏం చేసింది, ఈ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా తరపున ఎక్కడికి యుద్ధంలోకి దిగేసింది. అంటే ఇక్కడ అమెరికా వచ్చి కూర్చుంది. అంటే వీళ్ళతో పాటు ఒక ఏడాది అన్నమాట. అప్పటికే ప్రయోగశాలలో ఇది తయారు చేస్తున్నారు. ఇక్కడ అమెరికా ఏం చేసింది, అమెరికాని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరు? జపాన్ ఇబ్బంది పెట్టింది కాబట్టి ఈ జపాన్ మీద కక్షతో జపాన్కి బుద్ధి చెప్పాలని ఆటమ్ బాంబ్ అంటే ఏంటి, అణుబాంబు అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు చెప్పినంత వరకు మీకు బుక్స్లో లేదు, కానీ ఇక్కడి నుంచి ఉపయోగించిన విమానం ఏంటి, ఏ నగరం మీద బాంబు వేద్దాం అనుకున్నారు, ఏ తేదీని వేశారు, ఇట్లాంటి అంశాల మీద మీకు డేటా ఉంది. ఇక్కడ అభ్యర్థి ఖచ్చితంగా ఈ ఏరియా మీద పట్టు అయితే ఉంటే, అంటే లింక్ అనమాట ఇది. ఏంటి ఇది ఉంది, మళ్ళా ఇది కూడా మీకు సిలబస్లో ఉంది, ఇచ్చాడు, బుక్లో ఇచ్చాడు. ఇది లేదు అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఈ సంఘటనలు లేవు. డైరెక్ట్గా రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడి మీద మీకు డైరెక్ట్ డేటా ఇచ్చేసాడు. అణుబాంబు దాడి. కాబట్టి ఇప్పుడు ఈ అణుబాంబు దాడి గురించి మనం చదవాలి. ఎవరు? యుఎస్ఏ.
ఉపయోగించిన విమానం B-29 బాంబర్. B-29 బాంబర్. దీన్ని అనలోగే అని పిలుస్తారు. అనలోగే. దీని పైలట్ పాల్ టిబెట్స్. పాల్ టిబెట్స్ గుర్తుపెట్టుకోండి. పైలట్ ఎవరు? పాల్ టిబెట్స్. ఇందులో భాగంగా వీళ్ళు ఏం చేశారు అంటే 2 నగరాలు ఎంచుకున్నారు. ఆగస్టు 9 ఒక నగరం, అంటే దానికి ముందు 6 తీసుకోండి. ఆగస్టు 6, ఆగస్టు 9. ఆగస్టు 9 ఏమనుకున్నారు? దే వాంట్ టు డ్రాప్ ఎ బాంబ్ ఆన్ హిరోషిమా. హిరోషిమా మీద బాంబు వేద్దాం అనుకున్నారు. ఆగస్టు 9 దేని మీద? నాగసాకి. నాగసాకి పట్టణం మీద బాంబు వేద్దాం అనుకున్నారు. గమనించాలి. వీళ్ళు అనుకున్నటువంటి డేట్స్ అయితే ఆగస్టు 6, ఆగస్టు 9. ఇదంతా మనకి ఎప్పుడు సంవత్సరం గుర్తుపెట్టుకో, 1945లో, 1945లో. ఈ హిరోషిమా మీద వేసిన బాంబు పేరు లిటిల్ బాయ్. బాంబు పేరేంటి? లిటిల్ బాయ్. ఆగస్ట్ 9 వేసిన బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. ఏంటి? ఫ్యాట్ మ్యాన్. ఇవి 2 ఏంటి వేసిన బాంబుల పేర్లు. రంగ ఆపరేషన్ అనుకోండి. ఎఫెక్ట్ అయిన నగరాలు ఏంటి? హిరోషిమా నగరం, నాగసాకి నగరం. డేట్ 1945 ఆగస్ట్ 6 హిరోషిమా, 1945 ఆగస్ట్ 9 నాగసాకి. అంటే ఒక బాంబు వేసి 2 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకో బాంబు. ఫస్ట్ బాంబు పేరు లిటిల్ బాయ్. లిటిల్ బాయ్. సెకండ్ బాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. దెబ్బకి జపాన్కి దయ్యం దిగింది. అంటే దాని తిక్కని ఎగిరిపోయి జపాన్ దారికి వచ్చింది. ఎప్పుడైతే జపాన్ దారికి వచ్చేసిందో అంటే జపాన్ యుద్ధం నుంచి తప్పుకున్నది. ఎందుకు? మళ్ళీ ఏమైనా బాంబులు వేస్తే భయం. దాని దగ్గర ఉన్నాయో లేవో తెలియదు. అటాక్ అయితే జరిగిపోయింది. ఒక్కసారిగా జపాన్ పక్కకి వెళ్ళిపోయిందో జర్మనీ అంటే ఇటలీ, ఇవి 2 కూడా ఏమైపోయినాయి? యుద్ధం నుంచి తప్పుకున్నాయంటే తప్పుకోవడం అనేది ఉండదు, వాటి బలం తగ్గింది. బలం తగ్గేటప్పటికి వీటి మీద చాలా సులభంగా యుఎస్ఏ దాడి చేసింది. యుఎస్ఏ అప్పట్లో ఐసెన్ హోవర్ దీన్ని లీడ్ చేసింది. ఐసెన్ హోవర్ తర్వాత కాలంలో అతను అమెరికాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. 32వ అధ్యక్షుడు. 32వ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎవరు? మిస్టర్ ఐసెన్ హోవర్. అంటే దీన్ని లీడ్ చేసినటువంటి అమెరికా అధికారి. తర్వాత ఇతను అమెరికాని పరిపాలించాడు కూడా, ఐసెన్ హోవర్. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే. చాలామంది ఏమంటారు? సెప్టెంబర్ 1 నాటికి యుద్ధం అంతా పరిసమాప్తం అయిపోయింది. ఇది 1945 సెప్టెంబర్ 1 నాటి. అందుకే మన గడియారాల్లో ఇట్లా చూపిస్తుంటారు కదా. గడియారం ఎప్పుడైనా చూస్తే మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి? ఎక్కడైనా చూడండి గడియారాలు ఇట్లా మనకి చిన్న ముళ్ళు 10 మీద ఉండే విధంగా, పెద్ద ముళ్ళు ఇది కూడా ఈ 2 మీద ఉండే విధంగా. అంటే ఏంటి? 10. ఇంకా సెకండ్ల ముళ్ళు ఉంటుంది కదా, ఈ సెకండ్ల ముళ్ళు మీకు ఎక్కడో 35 సెకండ్లు కానీ ఈ దగ్గర అరౌండ్ ఉండే విధంగా మనకు అనిపిస్తుంది. అంటే ప్రపంచ శాంతి నెలకొల్పబడిన సంవత్సరం కొంతమంది నమ్ముతారు. అందుకే మీరు ఏ గడియారాలు చూసుకోండి, చూస్తే మీకే అర్థమవుతుంది. అది నాకు కరెక్ట్గా దీని మీద పూర్తిగా తెలియదు. నాతో ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట అయితే ఇది. అందుకే ఇలా ఉంటుంది గడియారాలు ఎక్కడ చూసినా, వాచ్ షాపులు చూస్తాం. అట్లా గడియారాల్లో ఒక సింబల్గా పెట్టుకున్నారు. మనం ప్రపంచం మొత్తం మారిపోయింది కదా అని. కాబట్టి అభ్యర్థులు ఆ శాంతి నెలకొల్పడిన ఆ డేట్ ఇది మీరు మర్చిపోయిన ఇబ్బంది ఏమీ లేదు, బుక్లో ఏమి ఇవ్వలేదు. కానీ ఇవన్నీ ఇచ్చాడు. ఫ్యాట్ మ్యాన్, లిటిల్ బాయ్, హిరోషిమా, నాగసాకి, ఆగస్ట్ 6, ఆగస్ట్ 9. ఆ పైలట్ పేరు పాల్ టిబెట్స్, బాంబర్ పేరు B-29 బాంబర్. ఈ మొత్తానికి కారణమైన దేశం ఏంటి? యుఎస్ఏ. బాధిత దేశం ఏంటి? జపాన్. ఓకే, ప్రాంతాలు ఏంటి? హిరోషిమా అండ్ నాగసాకి ప్రాంతం. ఇది అణుబాంబు దాడి.
అయితే ఇన్ జనరల్గా అణుబాంబు దాడి మీద మీరు కొన్ని ప్రశ్నలు నేర్చుకోవాలి. ఏంటి, ఒక చోట న్యూక్లియర్ అటాక్ జరిగింది అనుకుందాం. న్యూక్లియర్ అటాక్, ఈ అటాక్ జరిగినప్పుడు మీకు జరిగేది ఏంటి, ఆ ప్రమాదం ఏంటనేది ప్రశ్న అడుగుతాడు. ఎక్కడైతే న్యూక్లియర్ అటాక్ జరుగుతుందో ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే మనం గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాంతాన్ని గ్రౌండ్ జీరో ఏరియా అంటారు. గ్రౌండ్ జీరో గుర్తుపెట్టుకోండి, ఏమంటారు గ్రౌండ్ జీరో. ఈ గ్రౌండ్ జీరో ప్రాంతాన్ని అంటే ఎక్కడైతే బాంబు పడిందో ఆ ప్రాంతం యొక్క పరిధి మనం పరిశీలిస్తే ఫస్ట్ మనకు వచ్చేది బ్లాస్ట్ వేవ్ జనరేట్ అవుతుంది. పెద్ద బ్లాస్ట్ వేవ్ అంటే ఏంటి, ఒక తాకిడి. బాంబు వేసినప్పుడు చాలా సినిమాలు మీరు చూస్తున్నారు చూడు, ఎక్కడో బాంబు పడితే ఇది ఎగిరి పడుతుంది చూసావా, దట్ ఈజ్ బ్లాస్ట్ వేవ్. అది జనరేట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ వేవ్కి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, అవి డిస్లొకేట్ అవుతాయి. అంటే ముక్కుల్లోంచి చెవుల్లోంచి నీరు, అది రక్తం రావటం, అంటే లోపల ఉన్నటువంటి ఇవన్నీ ఆ లివరు లోపల ప్యాంక్రియాస్ ఏమి ఉంటాయి కదా అవన్నీ దెబ్బతింటాయి. బ్లాస్ట్ వేవ్ ఒక అదిరిపోవటం అంట. దాన్ని యాక్సిడెంట్లో గమనించిన మనిషి కరెక్ట్గా సూపర్ ఉంటాడు, కానీ లోపల ఆ డయాఫ్రమ్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్, ఆ వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా ఎన్ని దెబ్బతింటాయి, అది బ్లాస్ట్ వేవ్. సెకండ్ మనకి భయంకరమైనటువంటి హీట్ వేవ్ వచ్చేస్తుంది. హీట్ వేవ్ ఒక పెద్ద ఉష్ణ తరంగం ఆ ప్రాంతాన్ని కమ్మేస్తుంది ప్రాంతాన్ని. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే హీట్ వేవ్తో పాటు రేడియేషన్ స్టార్ట్ అయిపోతుంది. రేడియేషన్ ఈ రెండు అక్కడ ఉన్న ప్రజల మీద చాలా కర్కశంగా దాడి చేస్తాయంట. ఓకే, ఇంకా తర్వాత రేడియేషన్లో రెసిడ్యూల్ రేడియేషన్ అంటాం. ఇదేంటి, ఇనిషియల్ ప్రాథమికంగా వచ్చే రేడియేషన్ అయితే ఇది అపరిమితంగా ఉంటుంది. ఇంకా రెసిడ్యుయల్ అదేంటి, కొన్ని సంవత్సరాల పాటు ఆ ఏరియాలో రేడియేషన్ ఉంటాయి. దాన్ని ఏమంటాం, రెసిడ్యుయల్ రేడియేషన్. మిగిలిపోయిన రేడియేషన్, మిగిలిన రేడియో ధార్మికత. ఈ రేడియేషన్ ఏంటి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల మీద తరాల వారీగా అంటే తరాలపై ఇది దాడి చేస్తుంది. అంటే మన భాషలో జనరేషన్స్, ముత్తాత నుంచి తాత నుంచి తండ్రి నుంచి మనం, ఒక 4 తరాలు ఉన్నాం. ఇట్లాంటి 4 తరాలు 5 తరాలు 6 తరాలు ఎఫెక్ట్ అవుతుంది. అదేంటి, రెసిడ్యుయల్ రేడియేషన్గా మనం చెప్తాం, ఆ మిగిలిపోయిన రేడియేషన్. ఇట్లా అణుబాంబు దాడి జరిగిన చోట ఇవన్నీ మనం చూడవచ్చు. ఇది ఆన్ స్పాట్ మీరు చూడకపోవచ్చు, కానీ ఇదేంటి టైం బీయింగ్లో వస్తుంది రెసిడ్యుయల్ రేడియేషన్. కానీ అప్పటికప్పుడు మాత్రం బ్లాస్ట్ వేవ్, తొలిసారిగా అణుబాంబు పడ్డప్పుడు ఆ గ్రౌండ్ జీరో ఏరియాలో కనిపించే వేవ్, షాక్ తరంగం అంటాడు. ఈ తరంగ పేరు మీరేం పెట్టాలి, బ్లాస్ట్ వేవ్ అని పెట్టాడు. వెరీ ఇంపార్టెంట్, బ్లాస్ట్ వేవ్. ఆ తర్వాత ఏంటి, హీట్ వేవ్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ రేడియేషన్ వేవ్ వస్తుంది. ఇంకోటి అడుగుతూ ఉన్నాడు, ఎక్కడైతే న్యూక్లియర్ బాంబు పడిందో, అణుబాంబు పడిందో అక్కడ ఎటువంటి మేఘాలు వస్తాయంటున్నాడు. ఎటువంటి మేఘాలు అంటే ఇక్కడ మనకి బాంబు డ్రాప్ అయింది, ఏది ఏరియాలో డ్రాప్ అయింది బాంబు అనుకుందాం. ఈ ఏరియాలో మనకు ఒక్కసారిగా ఏంటి, ఇట్లా మేఘాలు జనరేట్ అవుతాయి. ఇలా జనరేట్ అయిన మేఘాలు డ్రాప్ అయిన ఏరియా నుంచి ఇట్లా మనకు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తాయి. ఇలా కనిపించిన ఈ మేఘాన్ని ఏమని పిలుస్తారు అంటున్నాడు. చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉంటే ఈ మేఘాన్ని ఏమని పిలుస్తారు? సాధారణంగా వర్షాలు పడ్డప్పుడు వచ్చే మేఘాలు ఏంటి, మనకి హేమర్ హెడ్ క్లౌడ్స్ అంటాం. వాటిని మనం కిములో నింబస్ క్లౌడ్స్ అంటాం వర్షాలు పడ్డప్పుడు. లేదు ఉల్కలు మండై నోక్టిల్యూటెన్ క్లౌడ్స్ అంటాం. కానీ ఇక్కడ వచ్చే వాటిని పుట్టగొడుగు ఆకృతి మేఘాలు అంటారు. పుట్టగొడుగు ఆకృతి మేఘాలు, మష్రూమ్ షేప్. ఏంటది, మష్రూమ్ షేప్ క్లౌడ్స్ అని పిలుస్తారు. అణుబాంబు దాడి జరిగినప్పుడు కనిపించే మేఘాల యొక్క ఆకృతి రకము అంటాడు.
రెండో రకము మష్రూమ్ షేప్ క్లౌడ్, పుట్టగొడుగు ఆకృతి మేఘాలు. మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు ఉండే మేఘాలు ఏంటి? ఇవి క్యూములోనింబస్ మేఘాలు. గుర్తుపెట్టుకో, పనిలో పని చదువుతున్నాం కాబట్టి. వీటి షేప్ ఏంటి సార్ అంటే వీటిని ఏమని పిలుస్తారు? హ్యామర్ హెడ్ క్లౌడ్స్ అంటారు. వీటిని హ్యామర్ హెడ్ షేప్డ్ క్లౌడ్స్ అంటారు. అంటే సుత్తితల ఆకారపు మేఘాలు అంటారు. సుత్తితల, హ్యామర్ హెడ్ అంటే సుత్తితల ఆకారంలో మేఘాలు కనిపిస్తాయి. కొంతమంది లేదు క్యాలీఫ్లవర్ ఆకృతి మేఘాలను కూడా అనొచ్చు, నో ఇష్యూస్. లేదు ఉల్క మండింది, చెప్పా, నోక్చి ల్యూటెంట్ క్లౌడ్స్. ఉల్క మండితే ఈ ఉల్కలు మండించబడ్డం ఎక్కడ? మెసోస్పియర్లో. ఈ మెసోస్పియర్లో వచ్చే మేఘాల ఆకృతి పేరేంటి? నోక్చి ల్యూటెంట్ క్లౌడ్స్ అని పిలుస్తారు. నోక్చి ల్యూటెంట్ క్లౌడ్స్ గమనించాలి. కాబట్టి ఒక చోట అణుబాంబు దాడి జరిగినప్పుడు ఎటువంటి మేఘాలు అనే దాని నుంచి మీరు ఈ డేటా కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది, కానీ తప్పదు, ఎక్కడో చోట మనకు వస్తుంది. పెట్టుకోండి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా అక్కడి నుంచి అణుబాంబు దాడి జరిగింది, చదువుకున్నాం. ఎక్కడైనా అణుప్రమాదాలు జరిగాయా గతంలో అంటే జరిగాయి. ఒకటి 3 మైల్ ఐలాండ్ ప్రమాదం, ఐలాండ్ దుర్ఘటన, USA. రెండు చెర్నోబిల్ దుర్ఘటన, ఉక్రెయిన్. మూడు ఫుకుషిమా దాయిచి దుర్ఘటన, జపాన్. మోస్ట్ డేంజరస్ న్యూక్లియర్ డిజాస్టర్స్ ఇవేంటి? ఉద్దేశపూర్వకంగా చేసిన బాంబు దాడి, న్యూక్లియర్ అటాక్, బాంబు దాడి. కానీ ప్రమాదవశాత్తు ఇవన్నీ యాక్సిడెంట్స్. 3 మైల్ ఐలాండ్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే జస్ట్ మీకు సంవత్సరాలు కూడా అంత అవసరం ఉండదు. ఇక్కడ USA, చెర్నోబిల్ ఉక్రెయిన్, ఫుకుషిమా దైచి జపాన్ ప్రాంతంలో. ఇది మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనకు అవసరం వస్తుంది, ఇక్కడ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం భోపాల్ గ్యాస్ దుర్ఘటన, కెమికల్ డిజాస్టర్కి ఎట్లా ఉదాహరణ రాసాము, అంతర్జాతీయ స్థాయిలో ఈ మూడింటికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 3 మైల్ ఐలాండ్ యాక్సిడెంట్ USA, చెర్నోబిల్ యాక్సిడెంట్ USA, ఫుకుషిమా దైచి యాక్సిడెంట్. బట్ దీస్ ఆర్ ఆల్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్, అణుప్రమాదాలు. ఇలా మనల్ని అణు సంబంధ విపత్తుల మీద మనల్ని అడగచ్చు. నెక్స్ట్ అక్కడి నుంచి మూడవది జీవ సంబంధ విపత్తులు. మీరు తొలి ప్రమాదం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా నమోదు చేయబడిన తొలి విపత్తు అని మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సరు జీవ సంబంధ విపత్తు పెట్టాలి. అడుగుతున్నాను, మీలో రివిజన్ సెకండ్ రివిజన్లో ఉన్నారు కదా కొంతమంది, మరి చెప్పండి. ఫస్ట్ రివిజన్లో మీకు చెప్పాను, ప్రపంచంలో తొలిసారిగా వరల్డ్ వైడ్ తొలిసారిగా నమోదు చేయబడినటువంటి విపత్తు పక్కా అదైతే మాత్రం ఏంటి? జీవ సంబంధ విపత్తు నమోదు చేసింది ఏంటి? ఇదే. అది ఏది? ఇది మీకు ప్రాంతం అయితే గ్రీకు సామ్రాజ్యంలోకి వెళ్ళాలి. గ్రీకు సామ్రాజ్యంలో ఏథెన్స్ అనే నగరానికి వెళ్ళాలి. మీకు ప్రజాస్వామ్యం అంటే ఈ రోజున మీరు గుర్తు చేసుకోవాల్సిన నగరం ఏంటి? ఏథెన్స్. ఆ ఏథెన్స్లో అప్పట్లో వీళ్ళు నోటీస్ చేసినటువంటి బుక్లో రాసుకున్నటువంటి ప్రముఖ
ఆ ప్రమాదం టైఫస్. టైఫస్ అనే వ్యాధి గురించి రాసుకున్నారు. ఆ రోజుల్లో దీన్ని వాళ్ళు మహమ్మారిగా భావించారు. అంటే ఏంటి, ఒక్కసారి వచ్చిందని ఇంకా తగ్గదు, ఇది ఒక అంటువ్యాధి లాంటిది. ఎప్పుడు ఇయర్ కూడా ఇంపార్టెంట్. మన మిత్రులు రాశారు చూడండి చాట్లో, 430 BC. 430 BC టైఫస్ మహమ్మారి అని గమనించండి. ఇది మనం ఇప్పుడు ప్రపంచంలో తొలిసారిగా నమోదు చేయబడినటువంటి విపత్తుగా చెప్తాం. ఒకేసారి మనం తొలి జీవ సంబంధ విపత్తు కూడా మనం చెప్పచ్చు, నో ఇష్యూస్. నగరం ఏంటి? ఏథెన్స్. తొలి ప్రజాస్వామ్య నగరము, మీకు పాలిటీలో వస్తుంది అది, తొలి ప్రజాస్వామ్య నగరం ఏథెన్స్ ప్రజాస్వామ్య నగరం అయితే. దానికి ఆపోజిట్ స్పార్టా, థీబ్స్, ఇవి సైనిక నగరాలు, సైనిక పాలన. ఈ ఏథెన్స్ నగరంలో ట్రిగర్ అయినటువంటి ఆ ఎపిడమిక్, ప్రాణాంతకమైనటువంటి ఆ వ్యాధి ఏంటి? టైఫస్. ఏంటది? టైఫస్. అంటే అప్పట్లోనే వాళ్ళు గమనించారు. ఏమని గమనించారు? మన చుట్టూ ఉన్నటువంటి వివిధ జీవుల వలన మనకు ప్రమాదం ఉన్నది. ఆ వివిధ జీవులో వచ్చే ఏ ప్రమాదమైనా మీరు చూసుకో, అదేంటి? జీవ సంబంధం. ఇందులో మనిషి కూడా మినహాయింపు ఏం కాదు. మన పక్కన మనతో ఉంటూ అతని వలన కూడా మనకి విపత్తు రావచ్చు. అదేంటి? జీవ సంబంధ విపత్తు. అంటే రకరకాల అంటువ్యాధులన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇటువంటి చోట మీరు పదాలు 2 వాడాల్సి వస్తుంది. ఒక పదం పేరు ఎపిడమిక్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఎపిడమిక్ అనే పదం వాడతాం, ఎపిడమిక్. రెండవది పాండమిక్ అనే పదం వాడతాం, పాండమిక్. ఎపిడమిక్, పాండమిక్. ఏంటి ఎపిడమిక్ అంటే? ప్రాణాంతక వ్యాధి. మరి పాండమిక్ ఏంటి? ప్రాణాంతక ప్లస్ ఖండాంతర వ్యాధి. ఖండాలు కూడా దాటి, మహాసముద్రాలు దాటి వెళ్ళింది అనుకున్న దాన్ని పాండమిక్ సిచ్యువేషన్, పాండమిక్ డిసీజ్గా మనం చెప్తాం. ఎక్కువగా ప్రపంచాలను ఇబ్బంది పెట్టే వ్యాధుల్లో దీనికే వణిగిపోతారు. దీనికి ఏది? వివిధ కీటకాల వలన, వివిధ జీవుల వలన, వివిధ వైరస్లు, బ్యాక్టీరియా, వీటి వలన మనకు వచ్చే వ్యాధులు ఖచ్చితంగా ఏంటవి? మన పరిధిలో ఉండవు, మన విజ్ఞాన శాస్త్ర పరిధిలో ఉండవు. కొన్ని సందర్భాలు ఏమవుతుంది? ఈ ప్రాణాంతక వ్యాధి అంటువ్యాధిగా మారినప్పుడు, అంటువ్యాధి సాధారణంగా అంటువ్యాధిగా మారకూడదు. చాలా వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు కలరా వచ్చింది, అంటువ్యాధి కాదు. టైఫాయిడ్ వచ్చింది, అంటువ్యాధి కాదు. జ్వరం వచ్చింది, అంటువ్యాధి కాదు. గజ్జి వచ్చింది, అంటువ్యాధి. కరోనా వచ్చింది, అంటువ్యాధి. కొన్ని అంటువ్యాధులు ఉన్నాయి, కొన్ని అంటువ్యాధులు కాకుండా ఉన్నాయి, కొన్ని ఉద్దేశపూర్వకంగా తగిలించుకునే వ్యాధులు కూడా ఉన్నాయి కావాలని. అట్లాంటి అన్నీ కూడా మనకేంటి? మన ప్రాణాలు తీయగలిగితే దాన్ని ఎపిడమిక్ అంటారు. లేదు, అది అంటువ్యాధిగా మారి ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తే, ఖండాలు అంటే పెద్ద పెద్ద సముద్రాలు కూడా దాటి, ఎందుకు ఫ్లయింగ్ చేస్తుంటారు కదా విమానాల్లో, ఆ విమానాల ద్వారా ఒక దేశం నుంచి మరొక దేశానికి కాదు, ఒక ఖండం నుంచి మరొక ఖండానికి వెళ్తే, మన కరోనా పాండమిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది, కరోనా డిసీజ్. అట్లా మీకు ఏంటి? ఈ జీవ సంబంధ ఆయుధాలు, జీవ సంబంధ ప్రమాదాలు అన్నప్పుడు ఈ పదాలు గుర్తుపెట్టి, మీకు వెబ్సైట్లో కూడా ఇచ్చాడు, లోపలికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే, ఇదిగోండి ఇది బయోలాజికల్ అన్నాం కదా, మీరు వెళ్ళినప్పుడు మీకు ఇదిగో నీ 2 చూడండి. ఈ ఏరియా ఒకసారి చదువుతాను. ఏమన్నాడు? ఎపిడమిక్ affecting a disproportionately large number of individuals within a population. ఇంకా వచ్చాడు చూడండి, community or region at the same time. Example, cholera, plague, Japanese
ఎన్సెఫలైటిస్ అంటే మనం సింపుల్గా మెదడువాపు వ్యాధిని పిలుస్తుంటాం. అలానే అక్యూట్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడువాపు వ్యాధి. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? ఎపిడమిక్స్. ఏమన్నాడు? అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక సమూహంలో, అది జనాభా కావచ్చు లేకపోతే ఒక ప్రాంతం కావచ్చు, అక్కడే ఉండి విస్తరిస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఎపిడమిక్. మరి వాట్ ఈజ్ పాండమిక్? పాండమిక్ ఈజ్ అన్ ఎపిడమిక్. అది ముందు ఎపిడమిక్ అయి ఉంటుంది. దట్ స్ప్రెడ్స్ అక్రాస్ ఎ లార్జ్ రీజియన్, దట్ ఈజ్ కాంటినెంట్ ఆర్ ఈవెన్ వరల్డ్ వైడ్ ఎగ్జిస్టింగ్ ఎమర్జింగ్ ఆర్ రీఎమర్జింగ్ డిసీజెస్. ఇవి దీనికి చాలా వచ్చాడు, కానీ అప్పట్లో బాగా ఇబ్బంది పెట్టింది H1N1 స్వైన్ ఫ్లూ, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూతో పాటు మనం ఏం రాసుకోవచ్చు? కరోనా, దీన్ని మనం కోవిడ్ అని కూడా రాసుకోవచ్చు. కరోనా వైరస్ డిసీజ్ అనమాట. ఓకే, కాబట్టి మీరు జీవ సంబంధ ఆయుధాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పదాల మీద ఐడియా ఉండాలి. పాండమిక్ అనగా, ఎపిడమిక్ అనగా. ఖండాంతర వ్యాధి అంటే పాండమిక్. ప్రాణాంతక, ఒక సమూహంలో ఉంటూ ఇబ్బంది పెట్టే వ్యాధి. అయితే ఇక్కడ మనకి ఇటీవల కాలంలో వీటి గురించి బాగా వర్కౌట్ చేశాం, కానీ గతంలో ఏమైనా ఉన్నాయా అంటే, గతంలో అంటే ఇప్పుడు ప్రాచీన కాలము అంటే, ఈ ప్రాచీన కాలం అంటే ఇదే గుర్తుపెట్టుకోండి. ఏంటది? 430 BC గుర్తుపెట్టుకోండి. ఏథెన్స్, గ్రీకు ప్రాంతం గుర్తుపెట్టుకోండి. మధ్యయుగానికి వచ్చేటప్పటికి ఒక జుగుప్సాకరమైన, అసహ్యకరమైనటువంటి 2 ఎగ్జాంపుల్స్ మీకు పెట్టాడు. ఒకటి 1346, 2 1422 క్రీస్తు శకం. 1346 కఫా ఇన్సిడెంట్ అంటారు, కఫా సంఘటన అంటారు. 1422 కరోల్ స్టీన్ సంఘటన అంటారు. ఈ సంవత్సరాలు మర్చిపోవద్దు, ఈ ప్రాంతాలు మర్చిపోవద్దు. ఏంటి? కఫా అండ్ కరోల్ స్టీన్. ఏంటి సార్ ఇక్కడ జరిగింది అంటే, ఈ 2 సందర్భాల్లో వీళ్ళు యుద్ధ ప్రాంతం సంబంధించి, ఇది సపోజ్ ఇది ఒక రాజుగారి కోట అనుకుంది. ఈ కోట చుట్టూ మనకేంటి? ఖచ్చితంగా ప్రహరీ ఉంటుంది. ఇలా ప్రహరీ ఉంటుంది. ఈ ప్రహరీ లోపల మనకి కోట. ఎందుకు? దీన్ని వాడు చాలా దుర్భేద్యంగా మూసేసి ఉంచుతాడు. ఇటు కానీ ఈ ప్రాంతం కానీ ఇట్లా మూసేసి ఉంచుతాడు కోట. శత్రువులు రాకుండా ఏం చేస్తాడు? చుట్టూ కందకం అంటే ఒక లోతైన కందకాన్ని కూడా తవ్వి ఉంచుతాడు కోటల చుట్టూ. కానీ శత్రువులు అసలు రాలేరు. కానీ రాజుగారు గెలవాలి అంటే, అవతల వైపు సైన్యం గెలవాలంటే ఏంటి? ఆ కోటలో ఉన్న రాజును ఓడించాలి లేదా చంపాలి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇక్కడ నిలబడి, ఈ బయటే ఈ శత్రువులు నిలబడి, ఇందులోకి కోట గోడల మీదుగా శవాలు వదిలేసేవాళ్ళు, శవాలు ఇసిరేసేవాళ్ళు. అవి కూడా ఏ శవాలు? ప్లేగు వ్యాధితో చనిపోయిన వ్యక్తుల శవాలు, కలరా వ్యాధితో చనిపోయిన వ్యక్తుల శవాలు, ఇట్లాంటి శవాలు. అంటే ఏంటి? ఆ కోట లోపల వీళ్ళు తలుపులు బిడాయించుకొని కూర్చున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి లోపల హ్యాపీగా బతికేస్తుంటారు. ఎందుకంటే లోపల పొలాలు ఉంటాయి, కావలసిన చెరువులు ఉంటాయి, పంటలు పండించుకుంటారు, బతుకుతూ ఉంటారు. కానీ అది కాదు కదా ఇక్కడ కావాల్సింది, వాళ్ళని బయటికి రప్పించాలి. అందుకని ఆ వ్యాధితో, ముఖ్య ఉదాహరణ ప్లేగ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేగ్ వ్యాధితో ఎవరైనా మరణించి ఉంటే ఆ వ్యక్తుల శవాలను ఏం చేసేవాళ్ళు? వీళ్ళు భద్రపరిచి వాటిని యుద్ధంలో ఉపయోగించేవారు. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అవి మామూలుగానే కంటామినేటెడ్ బాడీస్. వాటిని పూర్తిగా భద్రపరిచి అవి బాగా కుళ్ళిపోతుంటే ఇంకా కుళ్ళనిచ్చే విధంగా ఉంచి ఆ కుళ్ళిపోయిన శవాలను తీసుకుపోయి ఒక వ్యక్తి మీద వేయటం, ఒక సమూహం మీద వేయటం. ఎంత దారుణమైన చర్య ఆలోచన చేయండి. అదే ఇక్కడ జరిగింది. దాన్ని ఏమంటున్నాం? 1346 కఫా సంఘటన, 1422 కరోల్ స్టీన్ కఫా సంఘటన, ఇంకోటి కరోల్ స్టీన్ సంఘటన. 1346, 1422. అంటే ఆ రోజుల్లో అధికారం కోసం భయంకరమైనటువంటి శాడిజంతో క్రూరమైన చర్యలు చేసేవాళ్ళు.
ఇంకేంటి అది లోపల పడిపోతే శవాలు, వాడికి ట్రీట్మెంట్ ఏమో ఉండదు. ఏంటి ఆ వైరస్కి లోపల వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేయాలి? గేట్ ఓపెన్ చేయాలి. గేట్ ఓపెన్ చేసి ఎప్పుడైతే బయటికి పారిపోతారో వాళ్ళని బంధించడం, లోపల రాజుని చంపేయడం చేసేవాళ్ళు. ఇట్లా కోటలను ఆక్రమించుకునేవాళ్ళు. ఇవి మనకు 2 కనిపిస్తాయి, కఫా ఒకటి, ఇంకోటి కరోల్ స్టీన్ సంఘటన ఒకటి. కాబట్టి ద మోస్ట్ డేంజరస్, ఏంటి ఈ ఏరియాలో మనం చూస్తే ఇంకా మన మాటల్లో చెప్పలేనటువంటి సంఘటన, ఊహించుకుంటే తెలుస్తుంది. ఓకే, ఒక కమ్యూనిటీ, మీరు క్లాస్ వింటున్నారమ్మా, మీ మధ్యలోకి ఏదో కుళ్ళిపోయిన శవం ఒక్క చెయ్యి వచ్చి పడింది. అంత బాధగా ఉంటుంది మన మీద వచ్చి పడితే. ఆ వాసన, దాని నుంచి వస్తున్నటువంటి ఆ వైరస్ లేదా ఆ బ్యాక్టీరియా ఏదో ఇబ్బంది పెట్టచ్చు. అట్లా ఈరోజు కరోనా గమనించండి, ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ గమనించింది కమ్యూనిటీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అందుకని దీని గురించి మనం చదువుకుని ఇంకా ఆధునిక యుగాలు వచ్చేటప్పుడు, మోడర్న్ ఆధునిక యుగాల్లో ఏకంగా ల్యాబుల్లోకి వచ్చేసినాయి. ల్యాబ్స్లో ఏం చేస్తున్నారు? ప్రయోగాలు చేస్తారు. ఈ ప్రయోగాలు చేస్తూ ఏమన్నారు? పంది వలన, గబ్బిలం వలన, అలానే పక్షి వలన, మనిషి వలన, ఇట్లా వివిధ సమూహాల వలన మనకి జబ్బులు వస్తున్నాయని కనిపెట్టారు. ఇప్పుడు పంది వలన ఎక్కువగా మనిషిని ఇబ్బంది పడుతున్నటువంటి జబ్బు మెదడువాపు వ్యాధి. మెదడువాపు, జపాన్ ఎన్సెఫలైటిస్ అని మనం పిలుస్తూ ఉంటాం. గబ్బిలం వలన ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఎబోలా. ఏంటది? ఎబోలా. పక్షి వలన బర్డ్ ఫ్లూ. ఈ పక్షి ఎక్కువగా మన దగ్గర తిరిగే పక్షి ఏంటది? కోడి. దీన్ని ఏమన్నా H1N1 వైరస్గా మనం చెప్తాం. అలా రీసెంట్గా మనిషి వలన వచ్చిందండి కరోనా. దీన్ని మనం కోవిడ్ అన్నాం. ఏమన్నా? COVID-19 అన్నాం. 2019లో ట్రిగర్ అయింది కాబట్టి కరోనా వైరస్ డిసీజ్. ఇంకా చాలా ఉన్నాయి, మీకు నేను ఇంపార్టెంటే చెప్తున్నా. ఈ మనిషి వలన గతంలో ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన వాటిలో ఒకటి ఎయిడ్స్ ఒకటి ఉంది, 2 ఆంథ్రాక్స్ ఒకటి ఉంది. ఆంథ్రాక్స్. ఓకే, ఇప్పటికీ దీని గురించి సందేహమే, ఎవరి వల్ల వచ్చిందో తెలియదు. ఎయిడ్స్ మనకు తెలిసిందే. ఎయిడ్స్ అంటే HIV వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇది ఒక STD, సెక్సువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజ్ అంటాం. లైంగిక సంబంధాల ద్వారా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించే ప్రముఖ వ్యాధి. ఒకప్పుడు మీరు స్కూళ్ళల్లో వీటి మీద ఎస్ఏలు కూడా రాసి ఉంటారు. చిన్నప్పుడు స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్ జరిగిందంటే ఆ వ్యాసరచన పోటీలో ఎయిడ్స్ వ్యాధి గురించి ఉండాలి, అంత ఫేమస్ అప్పట్లో. కాకపోతే ఇదేంటి? లైంగిక సంబంధాల వల్లే మనకు వస్తుంది, సెక్సువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజ్. అందుకే సింపుల్గా దీన్ని ఏమంటారు? STD అంటారు. రేపు ఈ క్వశ్చన్ అడగొచ్చు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. STD. ఈ పేరు రంగాల వెరైటీగా ఉంటుంది. STD, ISD ఇవన్నీ మన టెలిఫోన్లో వాడే పదాలు, కానీ అబ్రివేషన్ ఏంటి? సెక్సువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజ్. ఆ వైరస్ పేరేంటి? HIV, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఆ వైరస్ ఏం చేస్తుంది? ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ అవర్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ. మన వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తూ ఉంటుంది. తగ్గిస్తూ మనిషిని పూర్తిగా ప్రమాదంలోకి నెడుతుంది. ఇది మనం గమనించాలి. ఇంకా ఈ ప్రాంతం ఏది? ఆంథ్రాక్స్ కానీ మనం తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆంథ్రాక్స్? 2001 అక్టోబర్ 22 ఇంపార్టెంట్ డేట్ ఇది. ఆంథ్రాక్స్ గురించి ప్రపంచానికి తెలిసిన రోజున అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఆంథ్రాక్స్ గురించి ప్రపంచానికి ఒక తపాలా ఉద్యోగి వాషింగ్టన్లో మరణించాడు. ఎక్కడ? వాషింగ్టన్. ఒక పోస్ట్ మ్యాన్, ఒక పోస్టల్ ఎంప్లాయ్ వాషింగ్టన్ డీసీలో మరణించాడు. ఆ డిపార్ట్మెంట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. వాషింగ్టన్ DC, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని సింపుల్గా
డీసీ అని పిలుస్తుంటాడు. ఇతను చనిపోయిన తర్వాత ఇతని మీద ప్రయోగాలు స్టార్ట్ అయ్యాయి. ఏంటి అసలు ఎందుకు చచ్చిపోయాడు, ఇతనికే మరణం ఎందుకు వచ్చిందని చూస్తే ఇతను వైరస్ బారిన పడ్డాడు. అది ల్యాబుల్లో తయారు చేయబడిన వైరస్ లాగా ఉంది. అంటే బయోలాజికల్ ప్రిపరేషన్, యాక్చువల్గా ఒక ప్రిపరేట్ అంటాం. ఇది మనుషుల వల్ల మనుషులకు వ్యాపిస్తుంది కాబట్టి ఆంథ్రో మనకు తెలియదు కాబట్టి ఎక్స్, ఆంథ్రో ఎక్స్, నథింగ్ బట్ ఆంథ్రాక్స్. ఇంక దీని మీద పరిశోధనలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు మరణాలు జరుగుతాయి. అప్పుడు లారీ బుష్ అనే ఒక వ్యక్తి, కాలిఫోర్నియా, గుర్తుపెట్టుకోండి, కాలిఫోర్నియా డాక్టర్ ఇతను, లారీ బుష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దీని మీద పరిశోధన చేసి ఇది ఏంటి సాంక్రమిక వ్యాధి, ఇది ఒక అంటు వ్యాధి అని నిర్ధారణ చేశాడు. అంటే ఏంటి, ఇంకా ఇది అంటువ్యాధి అండ్ ఇట్ ఈజ్ ఏ ఎపిడమిక్ అని డిక్లేర్ చేశాడు, ప్రాణాంతక వ్యాధి అని. ఆయన కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు మనం చదివాం కదా ఎపిడమిక్ అని. ఎప్పుడైతే అతను కూడా చనిపోయాడో నేను ఇంకా అమెరికా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీని మీద ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాల ఫలితం ఏంటి, 100 గ్రాముల ఆంథ్రాక్స్ 3 మిలియన్ల ప్రజల్ని చంపదని అంచనా. చంపగలదు 3 మిలియన్ ప్రజలు. జస్ట్ దీన్ని ఒక పౌడర్ రూపంలో జనాల్లోకి పంపించారు. మన భాషలో చెప్పుకుంటే 30 లక్షలు, 3 మిలియన్ల ప్రజలు ఈజీగా చనిపోతారు. ఎందుకంటే మిలియన్ చెప్పింది మీకు ఆ బ్రిటిష్ కొలమానాలు, యూరోపియన్ కొలమానాలు 0.00 అటు తీసుకోరు, 3 తీసుకుంటారు. అందుకే వాడు 3 మిలియన్ పీపుల్ అని చెప్పాడు. మన భాషలో 30 లక్షలు. ఇక ప్రపంచం అల్లకల్లోనం ఆ టైంలో. అప్పుడు ఏం జరిగిందో తెలిసేలోపు యాక్షన్ తీసుకున్నాయి. ప్రపంచం మొత్తం బయలుదేరితే తమాషా అది ఎలా వచ్చింది అలానే కనిపించకుండా పోయింది. ఇది ఒక అద్భుతమా లేకపోతే ఒక ప్రయోగమా అనేది ప్రపంచానికి ఈనాటికి అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఇదొక ప్రయోగం. మనిషి యొక్క శ్వాస వ్యవస్థ మీద దాడి చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అంటే ప్రయోగశాలల్లో జీవాయుధాన్ని తయారు చేసి దీన్ని కమ్యూనిటీ మీద వదిలితే ఆ జీవులు బతుకుతారా లేదా అనే దాని మీద ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మీకు 2019 చైనా వుహాన్ ల్యాబ్, ఈ వుహాన్ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందే ఏంటి, కరోనా వైరస్ డిసీజ్. ఇది మీకు 2019లో వచ్చింది కాబట్టి ఇట్లా ఇస్తాడు ప్రతి పుస్తకంలో. CO కరోనా, VI వైరస్, DN డిసీజ్. యాక్చువల్గా ఇదేంటి, సార్స్ కూటమి సంబంధించినటువంటి వైరస్. సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే ఇక్కడ కూడా ఇట్ ఎఫెక్ట్స్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన శ్వాస వ్యవస్థ మీద దాడి చేస్తుంది. కరోనా సమయంలో అభ్యర్థులు లేదా బాధితులు ప్రపంచం మొత్తం పూర్తిగా వేటి వలన ఇబ్బంది పడింది, లంగ్స్, ఊపిరితిత్తులు పాడవడం వల్ల ఇబ్బంది పడింది. ఇవి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇట్ ఈజ్ ఏ లంగ్ డిసీజ్. తెలిసిందే అప్పటి వరకు మనకి వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటుందని తెలుసు. కానీ ఈ ఆక్సిజన్ ఎందుకు పనికిరాదని అర్థమైపోయింది. సపరేట్ ఆక్సిజన్ సిలిండర్స్ కావాలి, స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలని చెప్పి ఎలా అమ్మా మన కళ్ళ ముందు చూసాం, మన ఆత్మీయులకు పోగొట్టుకున్నాం. ఏంటి ఈ COVID, కరోనా వైరస్ డిసీజ్. ఇండియాలో మార్చ్ 22 నుంచి లాక్డౌన్ స్టార్ట్ చేస్తూ కరోనా మీద ఇండియన్ గవర్నమెంట్ యుద్ధం స్టార్ట్ చేసింది. ప్రత్యక్షంగా లాక్డౌన్ మార్చ్ 22, 2020
మార్చ్ 22. ఇక్కడ మనకి 2020 ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తే మనం టీవీలో చూసాం. 2021 ఇండియాని ఇబ్బంది పెట్టింది ఈ కరోనా. యాక్చువల్గా భారతదేశానికి బ్యాడ్ ఇయర్ 2020 కాదు, భారతదేశానికి బ్యాడ్ ఇయర్ 2021. 2020లో మనం లాక్డౌన్ అనుభవించాం. కానీ కరోనా స్ప్రెడ్, దాని యొక్క వ్యాప్తి, తీవ్రమైన వ్యాప్తి 21లో గమనించాం. అది సెకండ్ లాక్డౌన్. భారతదేశం సెకండ్ లాక్డౌన్లో విపరీతంగా ఇబ్బంది పడింది. ఫస్ట్ లాక్డౌన్ సిరీస్ మనకి ఎప్పుడు, ఫస్ట్ లాక్డౌన్ అంటే 2020. సెకండ్ లాక్డౌన్లో భారత్ బాగా ఇబ్బంది పడింది. ఫస్ట్ లాక్డౌన్లో ఎకనామికల్ క్రైసిస్ వచ్చింది బాగా భారత్లో. సెకండ్ లాక్డౌన్లో మెడికల్ క్రైసిస్, మందులు సరిపోకపోవటం, ఇవన్నీ మనం గమనించవచ్చు. ఇట్లా జీవ సంబంధ వ్యాధులు ఒక కమ్యూనిటీని ఇబ్బంది పెట్టడం అనేది సహజం. ఓకే, అందుకే జీవ సంబంధ వ్యాధికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, మీకు ఐడియా ఉంటుంది. ఈ జీవ ఆయుధాన్ని పేదవాడి ఆయుధం అని పిలుస్తాడు. పేదవాడి ఆయుధం. దీని మీద మనకు ప్రశ్న ఉంది ఏంటి, 1 చదరపు కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి 1 స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను లేదా కమ్యూనిటీని ఇబ్బంది పెట్టడానికి నువ్వు బయో వెపన్ తయారు చేయాలి అనుకుంటే, ఇదిగోండి ఈ వెపన్ తయారు చేయాలి అనుకుంటే, ఈ తయారీకి అయ్యే ఖర్చు ఓన్లీ $1. $1 మాత్రమే. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రశ్న మనల్ని చాలాసార్లు అడిగాడు, ప్రీవియస్ బిట్లలో ఉంది. ఏంటి టు అసాసినేట్ 1 స్క్వేర్ కిలోమీటర్ కమ్యూనిటీ పీపుల్. అంటే ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి మనం ఇటొక కిలోమీటర్, ఇటొక కిలోమీటర్, ఇటొక కిలోమీటర్, ఇటొక కిలోమీటర్, ఇట్లా 4 వైపులకు వెళ్తే దీన్ని మనం అంటాం 1 స్క్వేర్ కిలోమీటర్ అంటాం, 1 చదరపు కిలోమీటర్ అంటాం. ఇంతమంది ప్రజలను మనం ఈజీగా ఏం చేయొచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు. అంటే వాళ్ళు చచ్చిపోతారనే తర్వాత సంగతి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది. అదే మనకి ఇక్కడ ఇచ్చింది $1. అభ్యర్థులు ఇది జాగ్రత్తగా గమనించాలి. అందుకే శుభ్రత, పరిశుభ్రంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ప్రజల యొక్క పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత లేకపోతే, ఆ పరిశుభ్రత లేనిటువంటి కమ్యూనిటీస్ అంటే అపరిశుభ్రత ఉంటే అవి బయోలాజికల్ వెపన్స్గా మారే అవకాశం ఉందని మనం కాదు, WHO చెప్తూ ఉంది. ఒక పరిధిలో ఏముందమ్మా, ఇప్పుడు మీరున్నారు, ఇదిగో నేను రోజు ఈ వాటర్ తాగుతున్నా, మీరు గమనించారు లేదో, నేను ఎర్లీ మార్నింగ్ లేదా 1 లీటర్ పైన గ్లాస్ పుణ్యమా అని రోజు ఈ రాగి గ్లాస్లో నీళ్ళు పోసుకొని, అది కూడా హాట్ వాటర్ రోజు తీసుకుంటా. కారణం ఏంటి, ఇండియన్ కమ్యూనిటీలో పెద్దలు మనకు అలవాటు చేసినటువంటి అతి ముఖ్యమైన అలవాటు రాగి పాత్రలో నీళ్ళు తాగడం. ఇది ఒక హెల్దీయెస్ట్ ఒక హ్యాబిట్. ఇది ఈరోజు డాక్టర్ల దగ్గరికి పోతే ఒక 5,000, 10,000, 20,000 ఖర్చు పెట్టి చివరికి ఏమంటున్నారు, ఒక రాగి బిందె కొనుక్కో, ఒక రాగి చెంబు కొనుక్కో, ఒక రాగి బాటిల్ కొనుక్కో, రాత్రంతా నీళ్ళు అందులో ఉంచు, ఉదయాన్నే తాగండి. ఇండియన్ కమ్యూనిటీలో ఈ కాపర్ వెజల్ అనేది, ఇదిగోండి ఇట్లాంటి అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో వాటర్ని ఏం చేస్తుంది, క్లీన్ చేస్తుంది. మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. రోజు 4 గంటలు నిద్రలేస్తున్నారు, క్లాస్ వింటున్నారు, ఓకే, 1 లీటర్ 1.5 లీటర్ హాట్ వాటర్ తీసుకునే క్రమంలో బాటిల్ కంటే ఎక్కువగా మీరు ఆ కాపర్ వెజల్ పెట్టుకొని ఉంటే, ఎందుకు ఇది నేను చెప్పింది కాదు, లండన్లో జాన్ స్నో, గుర్తుపెట్టుకో, లండన్లో జాన్ స్నో అనే వ్యక్తి లండన్లో వచ్చినటువంటి కలరా మీద పరిశోధన చేశాడు. ఎవరు, జాన్ స్నో, కలరా. ఈ కలరా మీద పరిశోధన చేసిన ఇతనికి తెలిసినటువంటి ఒక నిజమేంటి, కలుషిత నీరు తాగటం వలన వీళ్ళకి కలరా వచ్చింది. ఎవరికి, ఇంగ్లీష్ పర్సన్స్కి.
వెంటనే ఇంగ్లీష్ పర్సన్స్ ఏం చేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగతాళి చేశారు ఎవరిని, జాన్స్నోని. ఎందుకు, మనమేంటి కలుషిత నీళ్ళు తాగడం అంటే నో వే, కలుషిత ఆహారం అంటున్నావు సమస్య లేదు, మనంత శుభ్రంగా ఎవరుంటారు, సరే తాగామనుకో మనకు వచ్చింది అంటున్నావు. మరి వాట్ అబౌట్ బ్లడీ ఇండియన్స్, ఇలానే అన్నారు వాళ్ళు, బ్లడీ ఇండియన్స్ నల్ల జాతి వాళ్ళు, వీళ్ళకి మరి కలరాలు అవి రావా అంటే జాన్సన్ చెప్పిన మాట ఏంటి, వీళ్ళకి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. కారణం ఏంటి, వీళ్ళు అనాది కాలం నుంచి రాగి పాత్రలు వాడుతున్నారు. రాగి పాత్రల వాడకం ఉంది భారతీయ కమ్యూనిటీలో. రాగి ఇత్తడి, రాగి ప్లస్ తగరం, రాగి ప్లస్ జింక్, రాగి ఇట్లా మిక్స్డ్ మెటల్స్ కూడా వాడతాం. రాగి ప్లస్ తగరం కంచు వాడతాం, రాగి ప్లస్ జింక్ ఇత్తడి వాడతాం, ప్యూర్ రాగి పాత్రలు వాడతారు. ఇప్పుడు వాడటం లేదో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి అయితే నేను ఈ సబ్జెక్ట్ మీద నాకు కొద్దిగా అవగాహన వచ్చినప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో ఎందుకు రాగి మీద పెట్టింది అనేది తలుచుకుంటే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. రేపు నా కొడుకు నాకు థ్యాంక్స్ చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకు, మా ఇంట్లో ఏ వాటర్ అయినా తీసుకురండి బయట నుంచి, వాటిని ఖచ్చితంగా రాగి బిందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే దాంట్లో పోసేస్తాం. జస్ట్ కొన్ని గంటల పాటు ఆ బిందులో నీరు ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ నీరు మెడికేట్ అవుతుంది. ఏదన్నా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటే అవి చనిపోతాయి. ఇది మనం చెప్పింది కాదు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సైతం భారతీయ సాంప్రదాయాన్ని చూసి ముక్కును వేలేసుకున్న సంఘటనలు ఇవన్నీ. ఈరోజు ఇట్లా చెప్తే ఎవరు ఎండరు. అదే ఒక 700-800 పెట్టి దానికి ముందు మంచి కవర్ చుట్టి దానికి ఒక 70% ఆఫ్ 10% ఆఫ్ అని పెట్టి అమెజాన్లో పెట్టామనుకోండి, రాగి చిన్న బాటిల్ డాక్టర్ కాపర్ అని పేరు పెట్టి పెట్టామనుకోండి, ముందు కొనుక్కునే వాళ్ళలో మనమే ఉంటాం. మంచి తొందరగా మనకు నచ్చదు కదా. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇది మీకు బుక్లోనే ఉంది. హీ రిఫర్డ్ కాపర్ వెజల్స్ టు అవాయిడ్ బయోవెపన్స్, ఎస్పెషల్లీ ద డిసీజెస్ కేమ్ ఫ్రమ్ వాటర్, కంటామినేటెడ్ వాటర్. మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి అతి ప్రముఖ సమస్య ఈరోజు కలుషిత నీరు. పోర్టబుల్ వాటర్ మనకు అందుబాటులో లేదు. ఆ కలుషిత నీరుని తట్టుకోవాలి అంటే నీటి కాలుష్యం కూడా మనకు వస్తుంది ఈ టాపిక్ మనకి. కాబట్టి బయో వెపర్ అనేది చాలా ఈజీ నేను తయారు చేయటం అని. శుభ్రంగా స్నానం చేయకుండా 10 మంది మధ్యలో పోయి కూర్చున్నా అది కూడా బయో వెపర్. నిన్నే బయో వెపర్ అంటారు. కుళ్ళిపోయిన అన్నం తిన్నా బయో వెపర్ అంటారు. కాబట్టి ఏ రోజు ఫుడ్ ఆ రోజు తీసుకోవాలి, మరి ఇబ్బంది ఏమి ఉండదు. నాకైతే నేను డాక్టర్స్ కూడా క్రాస్ చెక్ చేసి కనుక్కున్నాను. మన ఫ్రెండ్స్ కొంతమందిని అడిగితే మంచి అలవాటు, కాకపోతే ఇలా తీసుకోవడం. అయితే హెవీగా రాగి పాత్రలు వాడితే, హెవీగా అందులో ఉన్నటువంటి నీళ్ళు అలానే ఉంచి తాగితే వచ్చే ప్రముఖ వ్యాధి ఉంది, విల్సన్ డిసీజ్. గుర్తుపెట్టుకోండి, విల్సన్ డిసీజ్ అంటాం. ఇది కూడా మనకి ఒకసారి ఎగ్జామ్స్లో అడిగాడు. విల్సన్ డిసీజ్ ఫ్రీక్వెంట్గా అంటే ఏంటి, ఇక చెప్పాం కదా అని చెప్పి ఏది అతి పనికిరాదు కదా, అలా తాగామనుకోండి వచ్చే వ్యాధి విల్సన్ డిసీజ్. మన కంటి కనుపాపు ఉంది కదా, నలుపు రంగులో ఉంటుంది లోపల కనుగుడ్డు మీద. ఆ నలుపు రంగులో ఉన్నది కొద్దిగా రాగి రంగులోకి మారుతుంది. దాన్ని మనం ఏమంటాం, విల్సన్ డిసీజ్ అంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అతి కూడా ఎప్పుడు మంచిది కాదు, ఏదైనా సరే మనం గమనించాలి. సో ఇవన్నీ ఏంటి, ఇది వెరీ రేర్ కదా, మనం వాడేది ఎప్పుడు ఈ డిసీజ్ మనకు రావడానికి. మనకేంటి, కలుషిత నీరు ఇట్లా. అందుకే మన ఇండియాలో ఎప్పుడో కదా మనం నీళ్ళు తాగేది, లేదంటే పండగలకి పొంగల్ అన్నము ఈ ఇతర పాత్రలు వీటి పెట్టుకొని తింటూ ఉంటాం. సరే, డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను. కానీ ఇది మాత్రం మనకి అందుబాటులో ఉంది. ఎంత అయ్యే ఖర్చు ఎంత, $1 గమనించాలి. $1 ఏంటది, అది కూడా ఏంటి, 1 చదరపు కిలోమీటర్ కాదు. కాబట్టి దీన్ని ఏమంటాం, పేదవాడి ఆయుధము, పూర్ మ్యాన్స్ బాంబ్. మరి ఒక ప్రదేశంలో మానవ సంబంధ విపత్తులు దాడి చేసాయి. అణుబాంబు అంటే మనం తప్పించుకోలేం, కానీ ఏంటి అది రసాయన ఆయుధం లేదా జీవ ఆయుధ దాడి జరిగింది. జీవ ఆయుధ దాడి జరిగింది ఈ ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న.
అంటే డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇట్లా మనకిచ్చాడు. ఏమి చేయాలి అంటే ఫస్ట్ నువ్వు పసిగట్టాలిగా దాడి జరిగిందని. ఎలా గుర్తిస్తావు అంటాడు. ఎలా గుర్తిస్తావు అని అడిగినప్పుడు ఏమ్మా, పరిసర ప్రాంతాలలో వాసనలు అవి తీపి కానీ, వగరు కానీ, పుల్లని కానీ, ఇట్లాంటి అనీవెన్ అంటే మీకు ఆ ఏరియాలో ఎటువంటి వాసన వస్తుందో మీకు తెలుసు. అట్లాంటి ఏరియాలో ఒక్కసారిగా తీయని వాసనలు, పుల్లని వాసనలు, వగరు వాసనలు వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఒక ఆయుధ దాడి, అది రసాయన ఆయుధ దాడి కావచ్చు, జీవ సంబంధ ఆయుధ దాడి కావచ్చు, జరిగిందని మనం నమ్ముతాం. గమనించాలి, రసాయన లేదా జీవ సంబంధ దాడి. ఇది ఎలా పసిగడతావు, ఎలా గుర్తిస్తావు అంటే, మరి జరిగింది, ఏమి చేయాలి అన్నప్పుడు నీ స్టేటస్ ఏంటి? నీకు తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకోవచ్చు అనుకుందాం, తప్పించుకోవాలి యాక్చువల్గా అక్కడి నుంచి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి ఉండదు. అవకాశం ఉంటే ఏంటి, వీలైనంత త్వరగా ఆ ప్రదేశాన్ని మనం వదిలివేయాలి ఏది ఆ ప్రదేశాన్ని. కానీ వదిలేసేటప్పుడు డోంట్ రన్, పరిగెత్తరాదు. బీ ఇన్ క్రీపింగ్ ఆర్ క్రాలింగ్ మోడ్లో వదిలేసేయాలి. అంటే ఏంటి, పరిగెత్తకుండా పాకుతూ తప్పించుకోవాలని. అంటే ఏంటి, ఇప్పుడు మనం మనిషి ఇట్లా పరిగెత్తుకుంటూ ఇట్లా వెళ్ళటం వలన ఈ ప్రాబ్లం ఏంటంటే, ఆయుధ దాడి జరిగినప్పుడు ఈ వేడి గాలులు పైకి ఉంటాయి, ఇక్కడ ఈజీగా మనం స్మెల్ చేసేస్తాం. అందుకని నేనేమంటాడు, నేల మీద అంటే నేలకు దగ్గరలో ఉంటూ మనం పాక్కుంటూ వెళ్ళాలి. కానీ ముఖ్య గమనిక, ఈ పాకే వ్యక్తికి వాడికొక్కడికి ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ సరిపోదు, పక్కన వాళ్ళు కూడా తెలిసి ఉండాలి. మిగతా వాళ్ళందరూ పరిగెత్తు, నువ్వు పాకుతూ పోతున్నావు అనుకోండి, నీ మీద వీళ్ళు దాడి చేస్తారంటే దాడి ఏం చేయరు, వాళ్ళ టెన్షన్ వాళ్ళది, నేను తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఎప్పుడైతే తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారో నీకు జీవాయుధ దాడి అవసరం లేదు, ఆ తొక్కేసులాట్లో చచ్చిపోతావు. కానీ ఏమంటున్నాం, పాకుతూ తప్పించుకోవాలి, పరిగెత్తుతూ తప్పించుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేదు సార్ నాకు అవకాశం లేదు, అక్కడ ఇరక్కపోయా, నేను పెద్ద గుంపు ఉంది, ఏది పెద్ద ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఇట్లాంటి వాటిలో ఇరక్కపోయాను. మళ్ళీ ఇక్కడ ఇరక్కపోయినప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అంటే, అక్కడే ఉండొచ్చు, ప్లీజ్ బి దేర్, ఆడ ఉండండి. ఆడ ఉండి మీ యొక్క అంటే ఏంటి, ఇప్పుడు మనిషికి సంబంధించినటువంటి ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, ఈ మనిషికి సంబంధించినటువంటి ఈ నోటి భాగం మెయిన్ మనం గమనించండి, ఏంటది నోటి భాగం. ఈ నోటి భాగాన్ని ఇది ఈ ముక్కు మరియు నోరు, ఈ రెండు, నోస్ అండ్ మౌత్, ఈ రెండు భాగాలను మనం ఏం చేయాలి, ఒక క్లాత్తో కప్పుకోవాలి. అంటే ఏదైనా ఒక క్లాత్తో. ఈ క్లాత్కు ఉన్న లక్షణాలు ఏంటి, ఒకటి క్లాత్కి లేయర్స్ ఉంటే మంచిది, అంటే పొరలు ఉండాలి. ఈ క్లాత్ తడిచి ఉంటే మంచిది, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి క్లాత్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా నువ్వు చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కొద్దిగా సేఫ్ జోన్లో ఉంటావు. అంటే నీ యొక్క మూతి మరియు ముక్కు ఈ రెండింటిని పొరలు కలిగిన తడిచిన గుడ్డతో కప్పి ఉంచుకోవాలి. అలా కప్పించుకోవడం ఏమవుతుంది, ఎటువంటి విషవాయువు అయినా సరే తడిచిన గుడ్డ కాబట్టి నీటిలో కరుగుతుంది అనే ఒక కండిషన్, అంటే మనకు తెలుసు అది నీటిలో కరుగుతుంది. ఏ వాయువు అయినా
అది విషవాయువు కానీ సాధారణ వాయువు కానీ నీటిలో కరుగుతుంది. కాబట్టి కొద్దిగా ప్రమాద తీవ్రత నీకు తగ్గుతుంది. ఇప్పుడు మనకి మాస్క్ పెట్టుకోండి, కరోనా మాస్క్ అది అంటున్నారు, N95 మాస్క్ అని మనకు అంటగట్టారు. అలా ఇప్పుడు కొంతమంది కరోనా తగ్గిపోయినా కానీ మాస్కులు వాడుతున్నారు ట్రాఫిక్లో. ఎందుకు వాడుతున్నారు? N95 లేయర్డ్ మాస్క్ అనమాట. కరెక్ట్ ఒరిజినల్ N95 తీసుకుంటే నీకు వాటర్ పోసామనుకోండి, వాటర్ కూడా బయటికి వెళ్ళావు, అట్లా ఉంటుంది. జస్ట్ మనకి గాలి వెళ్ళే విధంగా ఏర్పాటు. అదొక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అది. ఆ మాస్క్ ఎందుకు పెట్టుకుంటాం? స్మెల్ అంటే ఏంటి? ఆ డస్ట్ పార్టికల్స్, నానో పార్టికల్స్ ఉన్నాయి కదా, అవి లోపలికి రాకుండా ఉంటాయని మనం పెట్టుకుంటాం. కాబట్టి నీ యొక్క నోటిని మరియు ముక్కుని ఒక క్లాత్తో, ఒక గుడ్డతో కప్పి ఉంచుకోవాలి. సార్ అక్కడ గుడ్డ లేదు, క్లాత్ ఏమీ లేదు, ఒంటి మీద బట్టలు ఉన్నాయి కదా, అవి చించుకొని కట్టుకోవడమే. ఓకే, తడిసిపోవట్లేదు సార్, నోటికి కట్టుకుంటే అదే తడుస్తుంది. ఛాన్స్ ఉంటే తడుపు, లేదంటే కనీసం క్లాత్ అన్నా కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్కి వచ్చి చూడండి. హైదరాబాద్లో ఈ మధ్య అబ్బాయిలు తక్కువ కానీ ఆడపిల్లలు అయితే పూర్తిగా ఒళ్ళంతా కనపడకుండా, ఈవెన్ కళ్ళు అద్దాలు కూడా, అంటే కళ్ళు కనపడ పెద్ద పెద్ద అద్దాలు పెట్టడం, ఎన్ని నుంచి ఎడదా గ్లౌజులు వేసుకోవటం, అవునా, మొత్తం మాస్క్ వేసుకుని తిరగటం అలవాటు చేసుకున్నారు. అది ఒకందుకు మంచిదే అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే పోనీలే, వాళ్ళు పొల్యూషన్ తప్పించుకుంటున్నారు, ఇట్లాంటి కరోనా డిసీజ్ని తప్పించుకుంటున్నారు, ఇట్లా చాలా వాళ్ళు వేసుకుంది ఒకందుకు. కానీ 2 రకాలుగా, 3 రకాలుగా, 4 రకాలుగా, రకరకాలుగా పనికి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ క్లాత్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. ఎనీ వెపన్ ఏంటది? అది రసాయన ఆయుధమా, జీవాయుధం, ఈ 2 తీసుకోండి. అది ఏ ఆయుధమైనా కావచ్చు, నువ్వు చేయాల్సిన పనులు అవి. తప్పించుకోవడానికి అవకాశం ఉంటే తప్పించుకో, లేదు అంటే అక్కడే ఉండి ఒక క్లాత్ ఉపయోగించి నీ నోటిని ముక్కుని కాపాడుకుంటూ ఉండిపో. రెస్క్యూ టీం వస్తుంది, వచ్చి నిన్ను కాపాడు. ఓకే, ఇలా మనం తీసుకోవచ్చు. ఇది మనకి దేనికి సంబంధించి, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అటాక్ రిలేటెడ్ టు కెమికల్ అండ్ బయోలాజికల్ వెపన్స్. ఇలా మీకు మానవ సంబంధ విపత్తుల మీద ఇంకా మీకు ఓపిక ఉంటే ప్లీజ్ ఓపెన్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వీటి మీద మీకు డేటా కొద్దిగా ఉంది, మరీ ఎక్కువ కూడా ఏం లేదు. ఈ డేటా మీరు చూసుకొని చదువుకోవచ్చు. ఈ పక్కనే ఉంటుంది ఏంటి, డూస్ డోంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి, ఈ వివరాలు మొత్తం మనకి ఇచ్చి. ఇప్పుడు బయాలజికల్ ఉంది, ఇదిగోండి డూస్ అండ్ డోంట్స్ ఇక్కడ రాసి ఉంటుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటివి. ఇప్పుడు బయాలజికల్ కాబట్టి శుభ్రత గురించిన వివరాలు ఇవన్నీ, ఎట్లా మనం హ్యాండ్స్ని శుభ్రం చేసుకోవాలి ఏంటి, ఆ వివరాలు మనకి ఇచ్చున్నాయి. వెబ్సైట్లో మీకు దొరికిపోతాయి. ఓకే, ఇప్పుడు మీకు టైం లేదు, ఏదైనా రిఫరెన్స్కి వాడుకోండి, కానీ నేను చెప్పిన కొద్దిగా మీరు వర్కౌట్ చేసుకుంటే చాలు. ఇది మనకి దేనికి సంబంధించి ఏంటి, మానవ సంబంధ విపత్తులు, వాటికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ అక్కడి నుంచి మనం మరొక ఏరియాకి వెళ్దాం. నెక్స్ట్ వన్, ప్రకృతి సంబంధ విపత్తులు. ప్రకృతి సంబంధ విపత్తులు. ప్రకృతి సంబంధం ఏమున్నాయి ప్రకృతి సంబంధ విపత్తుల్లో గమనించండి. ఇందులో మనకి భూకంపాలు, సునామీలు, అలానే తుఫానులు, మీకు సిలబస్లో అయితే ఇవే ఉన్నాయి. తుఫానులు, వరదలు, కరువు కాటకాలు ఇవి ఉన్నాయి. ఓకే, ఇందులో మనం ఇది ఆల్రెడీ వాల్ జాగ్రత్తలు చెప్పేశా భూకంపాల గురించి, కాబట్టి మళ్ళీ అవసరం లేదు. డిజాస్టర్లో ఉన్నది కూడా కలిపి చెప్పాను, చూసుకోండి మీకు కావాలంటే. కాబట్టి ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటి, మిగతా ఏది, సునామీ, తుఫాను, వరద, కరువు కాటకాలు. సో దాంట్లో ఫస్ట్ వన్ సునామీ తీసుకోండి. ఏంటది, సునామీ. ఇక్కడ సునామీ అంటే చెప్పండి ఆన్సరు. సునామీ ఏ భాషా పదం అడుగుతున్నాడు. సునామీ ఏ భాషా పదం?
ఏ భాషా పదం అని అడుగుతున్నాడు. ప్లీజ్ ఆన్సర్. ఆ పదానికి అర్థం కూడా చెప్పాడు. సునామీ అనేది ఏ భాషా పదము, ఆ పదానికి అర్థం. ఏంటి? ఇక్కడ చూడండి, సునామీ అని దీన్ని విడదీయండి. సు ప్లస్ నామీ, సు ప్లస్ నామీ. ఇక్కడ సు అంటే జపాన్ భాషలో, అంటే జపాన్ భాషా పదం గుర్తుపెట్టుకోండి, జపనీస్ వర్డ్. ఈ జపనీస్ భాషలో సు అంటే హార్బర్ అంటాం. ఏమంటాం? హార్బర్. నామీ అంటే వేవ్ అని పిలుస్తాం. సునామీ అంటే హార్బర్ వేవ్ అని పిలుస్తాం. ఏమంటాం? హార్బర్ వేవ్. హార్బర్ వేవ్. తీర కెరటము, తీర కెరటము. అంటే హార్బర్ని వాడు ఒడ్డు అని తీసుకోకుండా తీరం, తీర కెరటం. గమనించండి, తీర కెరటం, తీర కెరటం అని పిలుస్తారు. అంటే తీరాన్ని తాకే ఎత్తైన తరంగము, ఎత్తైన వరద తరంగము. యాక్చువల్గా సముద్రం మనం ఇలా తీసుకున్నప్పుడు, ఇది సముద్రం యొక్క లోతుల్లో మనం తీసుకుంటే, ఈ లోతుల్లో వస్తున్నటువంటి భూకంపాల వలన ఇదేంటి? సముద్ర లోతుల్లో వచ్చిన ఎర్త్క్వేక్. ఈ భూకంపాల వలన తరంగాలు జనించి, ఈ జనించిన తరంగాలు ఇట్లా తీరం మీద దాడి చేస్తాయి. ఈ దాడి చేసిన దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఎత్తైన వరద తరంగం. గుర్తుపెట్టు, ఎత్తైన వరద తరంగము. ఈ ఎత్తైన వరద తరంగాన్నే మనం ఏమంటాం? సునామీ అంటాం. రాకాసి అలా, ద గిగాంటిక్ వేవ్, ద కిల్లర్ వేవ్. గుర్తుపెట్టుకో, ద కిల్లర్ వేవ్. చాలామంది సముద్రంలో వచ్చే భూకంపాన్ని ఏమంటారు? ఏనా సునామీ అనుకుంటారు. కాదు, ఎక్కడొచ్చినా భూకంపమే. కానీ ఈ తరంగ పరంపర ఇలా 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 వస్తూ ఒక పెద్ద తరంగాలను లేపుతూ తీరం మీద దాడి చేస్తే, ఈ తీరం మీద ఉన్నటువంటి నివాస ప్రాంతాలు ఆ సునామీ వలన ఇబ్బంది పడతాయి. ఈ నివాస ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి, వాటి వల్ల ఇబ్బంది పడితే అప్పుడు ఆ తీరాన్ని తాకే ఎత్తైన వరద తరంగాన్ని మనం సునామీ అంటాం. ఇట్ ఈస్ ఎ గిగాంటిక్ వేవ్, ఎ కిల్లర్ వేవ్, ఒక రాకాసి అలా. అయితే కూడా ఒక ప్రశ్న ఉంది. ఏంటి? సునామీలు ఎప్పుడు వస్తాయనేది ప్రశ్న. ఎప్పుడు వస్తాయి? సునామీలు ఎప్పుడు వస్తాయి అనేది ప్రశ్న. సునామీలు ఎప్పుడు వస్తాయి అంటే జనరల్గా, సాధారణంగా అని క్వశ్చన్. ఏ వేకువజామున, బి పగటి సమయం, సి రాత్రి. విచ్ టైం జనరల్లీ సునామీ అక్కర్స్ అంటున్నాడు. ఎప్పుడు మీకు సునామీ రావచ్చు అని. చాలామంది మన వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ సముద్రం అనేది చంద్రుడి వల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది సార్, రాత్రిపూట సునామీలు ఎక్కువగా వస్తాయి. రాత్రిపూట సునామీ వస్తే ప్రమాదం. ఎందుకు? మనం రిలాక్స్ మూడ్లో ఉంటాం కాబట్టి, దీర్ఘ నిద్రలో ఉంటాం కదమ్మా. మంచి నిద్రలో ఉంటుంది బండి, మంచి నిద్రలో ఉంటుంది. పిడుగులు వచ్చి మీద పడినా నిద్రలాగా ఉన్నటువంటి కండిషన్ ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఉంటుంది రాత్రిపూట. అప్పుడు ఏంటంటే సునామీ వస్తే మనం తప్పించుకోలేమని చెప్పి రాత్రి వస్తాయి దొంగ సునామీలు అంటుంటారు. కానీ ఇట్ కెన్ హిట్ ఎనీ టైం, ఎప్పుడైనా రావచ్చు. ఈ రాత్రిపూట వస్తాయనేది ఒక మిత్, ఒక అబద్ధం. రాత్రిపూట వస్తే మనం తప్పించుకోలేము అనేది నిజం. తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. అందువలన రాత్రిపూట వచ్చే సునామీ ప్రమాదమేమో కానీ అది రాత్రే వస్తుంది అనేది మాత్రం అబద్ధము. ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఏంటి?
వేకుజామున వస్తుంది, పగటిపూట వస్తుంది, రాత్రి ఎక్కువ వస్తుంది, అన్నీ ఫాల్స్ స్టేట్మెంట్. ఇట్ కెన్ ఎఫెక్ట్, ఇట్ కెన్ హిట్ ద కోస్టల్ ఏరియా ఎట్ ఎనీ టైం. ఓకే, అంటే మనం గమనించవలసింది ఏంటి అంటే ఈ రాత్రి నుంచి వేకుజామున మనం మంచి దీర్ఘనిద్రలో ఉంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది అని మనం బాధపడతా ఉంటాం, తప్పించుకోలేం అంతే. పగటిపూట అనుకోండి కొద్దిగా అందరికీ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంటుంది, ఈజీగా తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదంత ప్రమాదకరం కాదు అంటారు. నేనేమంటానంటే వచ్చేది సునామీ, చిన్న సముద్ర పల కాదు, పగటి సమయంలో కూడా తప్పించుకోలేదు. ఓకే, అలానే సునామీ అనేది గమనిస్తే ఇది ఒక తరంగమా లేదా 2 తరంగాల లేదా బహుళ తరంగాల లేదా సునామీ తీవ్రత బట్టి ఉంటుందా? సునామీ తీవ్రత ఆధారంగా ఉంటుందా తరంగ పరంపర అనేది ప్రశ్న. గమనించండి, ఒకసారే సునామీ వస్తుందా అంటే తరంగాలు, లేదా 2 తరంగాలు వస్తాయా, లేదా మల్టీ వేవ్స్ బహుళ తరంగాలు వస్తాయా, లేదా సునామీ తీవ్రతను బట్టి ఉంటుందా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ మల్టీ వేవ్ గ్రూప్ ఆఫ్ మల్టీ వేవ్స్. ఒక చెరువులో మనం ఒక రాయి వేసింది ఒక రాయే చెరువులో. ఇప్పుడు మనం ఇట్లా చూస్తాం కదమ్మా, ఇట్లా తరంగాలు ఇట్లా చూస్తూ ఉంటాం కదా, వేసింది మనం ఒక రాయే చెరువులో, ఈ ఏరియాలో ఒక రాయి వేసావు, కానీ ఇక్కడ ఏమైంది, ఆ రాయి వేసావు, తరంగాలు వస్తూ ఉంటాయి. ఒక్క రాయికి మనకి తరంగాలు ఏదో విపరీతంగా ఏదో పడ్డట్టుగా మనకు వస్తూ ఉంటాయి. గమనించవచ్చు మీరు. సునామీ కూడా అంతే, బహుళ తరంగాల పరంపర, బహుళ తరంగాలు. ఇట్ ఈజ్ మల్టీ వేవ్ కంటెంట్. ఇది మల్టీ వేవ్. ఆ తీవ్రతను బట్టి ఉంటుంది చెప్పలేం. అది చిన్న తరంగం అయినా, అంటే చిన్న సునామీ అయినా, అంటే తక్కువ తీవ్రతను సునామీ అయినా, ఎక్కువ తీవ్రతను సునామీ అయినా, అదేంటి బహుళ తరంగాల పరంపర. అంటే వీళ్ళు ఏమంటారంటే తరంగాలు వస్తూ ఉంటాయి ఇట్లా, సునామీ తరంగాలు మన సముద్ర ప్రాంతం ఇలా తీసుకున్నాం అనుకోండి, సముద్ర ప్రాంతం అనుకోండి, ఈ సునామీ తరంగం రేజ్ ఏంటంటే ఇది కూడా ఇట్లా ఇలా 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 ఇట్లా వస్తూ ఉంటుంది తీరం మీద. చాలా పెద్ద తరంగం అన్నమాట. ఇలా వస్తూ ఉన్నప్పుడు దీని యొక్క స్పీడ్ మనం గమనిస్తే దాదాపు 800 నుంచి 1000 kmph ఉంటుంది. అంటే గంటకు 1000 నుంచి 800 లేదా 800 నుంచి 1000, సింపుల్గా 1000 కిలోమీటర్ల వేగం. అలానే ఈ తరంగం యొక్క ఈ భాగానికి ఈ భాగానికి మధ్య దూరము సుమారు 1 km ఉంటుంది. అంటే తరంగ అవధి అంటాం, మనకు తెలుసుగా మీకు తరంగ అవధి. తరంగంలో ఎత్తైన భాగానికి లోతైన భాగానికి శృంగము ద్రోణులు అంటాం కదా, దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్. అంటే అంత పెద్ద పెద్ద తరంగాలు. స్పీడ్ ఏమో 800 నుంచి 1000. మహాసముద్రాల యొక్క లోతుల్లో హైట్ మహా అయితే ఈ హైట్ 35 నుంచి 50 సెంటీమీటర్ల లోతు. అంటే హైట్ అంత ఇబ్బంది ఏమో లేదు, కానీ స్పీడ్ అనమాట భయంకరమైన స్పీడ్తో వస్తుంది. ఇలా వస్తూ ఇవి ఇక్కడున్న తీరం మీద దాడి చేస్తే, ఇది మన తీరం అంటాం కదా, ఈ తీరం మీద దాడి చేస్తే ఈ తీరం ఏంటి, ఇలా ఇట్లా లోతు తగ్గి ఉంటుంది. ఎప్పుడైతే లోతు తగ్గుతుందో సముద్రాలకి తక్కువ లోతు ఉన్న చోట ఆ సముద్రము ఏం చేస్తుంది, ఎత్తైన తరంగాలను జనరేట్ చేస్తుంది. ఇది సముద్రానికి ఉన్న లక్షణం. ఇలా ఎత్తైన తరంగాలు తీరం మీద మనకి దాడి చేస్తాయి. లోతు తగ్గినప్పుడు సునామీ తరంగాల ఎత్తు పెరుగుతుంది. సునామీ తరంగం కాదు, ఎక్కడైనా సరే లోతు తగ్గినప్పుడు తరంగం యొక్క ఎత్తు పెరుగుతుంది. యాక్చువల్గా లోతు తక్కువగా ఉన్నప్పుడు తరంగం ఎత్తు పెరగటాన్ని మనం షాలో ఎఫెక్ట్ అంటారు. షాలో అంటేనే తక్కువ లోతు, షాలోయింగ్ ఎఫెక్ట్ అంటారు. షాలోయింగ్ ఎఫెక్ట్. ఇక్కడేంటి,
అధిక లోతులో ఉంది సముద్రం, అదిగోండి ఇట్లా అధిక లోతులో ఉంది. ఈ అధిక లోతులో ఉంది కాబట్టి నీకు అంతగా అనిపించదు. కానీ ఎప్పుడైతే లోతు తగ్గుతుందో, ఈ షాలోయింగ్, తక్కువ లోతు ఉన్న భూభాగాన్ని షాలో ఏరియా అంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ లోతులో ఉన్న దాన్ని మనం డీప్ ఏరియా అంటాం. ఈ షాలోయింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఒక్కసారిగా ఏంటి తరంగం యొక్క ఎత్తు లేస్తుంది. అలా ఎత్తు లేచినప్పుడు ఇది 10 మీటర్ల నుంచి 10 మీటర్ల నుంచి సుమారు ఎంతవరకు దాని ఓపిక 10 మీటర్స్ నుంచి దగ్గర దగ్గర 150 మీటర్స్ హైట్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే వీటిని రాకాశాలలు అంటారు. రాకాశాలు. ఇఫ్ సునామీ ఎంటర్స్ ఇంటూ బీచ్, ఈ బీచ్లోకి ఎంటర్ అయినప్పుడు స్పీడ్ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు, ఈ ఏరియాలో ఇదేంటి బీచ్ ఏరియా కదా, ఈ బీచ్ ఏరియాలో స్పీడ్ మేబీ 1000 kmph కాస్త 50 kmphకి రెడ్యూస్ అవుతుంది. స్పీడ్ వేగం రెడ్యూస్ అవుతుందేమో, కానీ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ బీచ్లో గమనించాల్సిన అంశం, ఈ 50 కిలోమీటర్ల వేగం అనేది సాధారణ విషయం కాదు. మనిషి అక్కడ 2 కిలోమీటర్ల వేగం లేదా 1 కిలోమీటర్ వేగంతో పరిగెడుతుంటాడు. 50 కిలోమీటర్ల వేగం అంటే నువ్వు బైక్ నడిపి చూస్తే అర్థమైంది. బైకో కారు నడిపి చూస్తే ఒక వాహనం ఆ స్పీడ్ అయితే తెలుస్తుంది. అడిగాడు ఈ ప్రశ్న. ఎక్కడో లోతుల్లో గమనించు 1000 kmph ఉన్న ఇది, ఈ స్పీడ్ ఎంతకు రెడ్యూస్ అయింది, 50 kmph రెడ్యూస్ అయింది. నార్మల్ వ్యవస్థ కూడా మనం పోల్చుకో, నార్మల్ వేవ్ ఎంతమ్మా, మహా అయితే స్పీడ్ 1 or 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం 100 కిలోమీటర్లు అనుకోండి. ఏది సునామీ వచ్చినప్పుడు ఆ స్పీడ్ పెరిగేది, మామూలుగా అయితే అసలు ఉండదు. నార్మల్ వేవ్స్, సునామీ వేవ్స్ రెండు కూడా సముద్ర లోతుల్లో, ఏంటి ఈ లోతుల్లో మనం తీసుకున్నప్పుడు 35 to 50 సెంటీమీటర్స్ హైటే ఉంటుంది. కానీ ఈ సెంటీమీటర్స్ హైట్ కాస్త ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది, మీటర్స్కి మారిపోయింది. అందుకని మోస్ట్ డేంజరస్ వేవ్గా సునామీకి ఉంది. నెక్స్ట్ ఇంకోటి కూడా అడుగుతుంటాడు, సునామీ తరంగం, నువ్వు బీచ్ ఏరియాలో కూర్చొని ఉన్నావు, ఇది ఏరియాలో కూర్చొని ఉన్నావు, ఈ ఏరియాలో ఉన్న నిన్ను సునామీ హిట్ చేసింది, అంటే ఈ సముద్ర భాగంలో అనుకుంటే ఇలా వచ్చినట్టు వేవ్ నిన్ను హిట్ చేసింది. ఇట్లా వచ్చిన ఈ తరంగం ఇట్లా నీ మీద దాడి చేసింది. మరలా ఇంకో తరంగం వస్తుంటుంది, ఇది 2వ తరంగం. దీని తర్వాత ఇంకో తరంగం, ఇదేంటి 3వ తరంగం, ఇట్లా వస్తుంటుంది. జస్ట్ మీకు అవగాహన కోసం నేను చూపిస్తున్నా. ఇది 1వది, ఇది 2వది, 3వది. ఇలా తరంగాలు వస్తున్నాయి. ఒక తరంగానికి మరొక తరంగానికి మధ్య కాల వ్యవధి ఎంత ఉండొచ్చు, టైం గ్యాప్. ఒక తరంగానికి మరొక తరంగానికి మధ్య టైం గ్యాప్ మనకి ఎంత ఉండే అవకాశం ఉంది అంటే, ఇక్కడ మనకి టైం గ్యాప్ వాడు ఏమిచ్చాడు, 5 నిమిషాల నుంచి 90 నిమిషాలు ఇచ్చాడు. మినిమం 5 నిమిషాలు, మ్యాక్సిమం 90 నిమిషాలు. అంటే 90 అంటే గంటన్నర. అంటే ఒక సునామీ తరంగం 5 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు వ్యవధిని కలిగి ఉంటుంది. అంటే ఒక సునామీ వచ్చి నీ మీద దాడి చేసింది, ఇక్కడ నువ్వు కూర్చొని ఉన్నావు, నీ మీద దాడి చేసింది అనుకుందాం, నీ మీద దాడి చేసిన తరంగం 1వ తరంగానికి మళ్ళీ 2వ తరంగానికి మధ్య టైం గ్యాప్ అనమాట. 5 minutes to ఎంత, 90 minutes, 90 నిమిషాలు. అది ఇక్కడ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ టైం గ్యాప్ 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉంటే మ్యాక్స్ 30, మినిమం 5. ఇలా ఉన్నటువంటి టైం గ్యాప్ సునామీసే ప్రమాదకరం అంటారు. ప్రమాదకరం అంటే ఒక సునామీ తరంగానికి మరొక సునామీ తరంగానికి మధ్య కాల వ్యవధి, సమయ భేదం 5 నిమిషాల నుంచి 30 నిమిషాలు, అంటే ఒక అరగంట తీసుకో మ్యాక్స్ ఉంటే ఇది డేంజర్. తర్వాత వస్తే అరగంట తర్వాత అంటే మనం సర్దుకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అక్కడ పరిగెత్తే వ్యక్తి ప్రాణాలతో పరిగెడతాడు, ప్రాణ భయంతో పరిగెడతాడు, ఆస్తులు తీసుకొని పరిగెత్తాడు. ఇంకా వాడిని పరిగెత్తేవాడిని మనం ఏం చేయలేము, వాడిని ఎవరు కాపాడలేరు, భగవంతుడు వాడిని కాపాడలేడు. ముందు ప్రాణం కాపాడుకుంటే పర్వాలేదు అనుకునేవాడు మాత్రమే బతుకుతాడు. వాడు అరగంటలో ఆ ప్రదేశాన్ని ఏం చేయొచ్చు, వదిలేయచ్చు.
జస్ట్ ఇది ఇమాజినేషన్ అమ్మా, మ్యాండేటరీ అని కాదు ఇక్కడ. వాళ్ళకి ఇమాజిన్లో మనకి ఇచ్చాడు. కొంతమంది ఉంటారు తప్పించుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వెళ్ళిపోవచ్చుగా, అవునా? ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని వస్తువులు తీసుకొని తగిలించుకొని పోవాలంటే కుదరదు. కాబట్టి జస్ట్ రన్ అవే యాజ్ యూ కెన్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంట. అందుకే ఆ ఎర్లీ అనేది ఏంటి, 30 minutes వరకు తీసుకోవాలి. ఓకే, లేదు 30 తర్వాత ఉంది సునామీ, ఏం లేదు, నింపాదికి వెళ్ళొచ్చు మనం. ఎందుకు, అంత తీవ్రత ఉండదు, అంత ప్రమాదాన్ని కూడా మనకు కలిగించదు. కానీ ఇదర్ ఎనీ సునామీ ఎఫెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ స్టాటిక్ డేటా మీద మీకు ఒక ఐడియా ఉండాలి. ఈ స్టాటిక్ డేటా తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది సునామీ మీద మనకు ఉన్నటువంటిది. అయితే కొంతమంది ఏమంటారు, బాగానే ఉంది సార్ చెప్పావు, దీనికి సునామీకి రీజన్స్ ఏంటి, సునామీకి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఈ సునామీ కారణాలు కానీ మనం తీసుకుంటే అసలు ఎందుకు వస్తాయి సార్ అని, అంటే సునామీ ఇంజనీరింగ్ అనమాట. ఏంటి, ఇది తీరం పక్కనే ఇదేంటి సముద్ర ప్రాంతం, ఇలా ఉందనుకున్న సముద్ర ప్రాంతం, ఇక్కడ వరకు సముద్రం. వాడు ఏమంటున్నాడంటే, మీరు సునామీని తీసుకున్నప్పుడు సునామీ రావడానికి సముద్ర లోతుల్లో 3 కారణాలు ఉన్నాయి, సముద్ర ఉపరితలం మీద ఒక కారణం ఉంది అంటాడు. ఉపరితలం మీద ఉన్న కారణం ఏంటంటే, ఎక్కడి నుంచో ఒక పెద్ద ఉల్క, ఈ ఉల్క ఇలా వస్తూ సముద్ర ఉపరితలాన్ని తగిలితే ఈ ఏరియాలో విపరీతమైనటువంటి పెద్ద రాయి వచ్చి పడిందమ్మా నీళ్ళల్లో. ఆ రాయికి సంబంధించినటువంటి ఆ బరువుకు సమానం నీళ్ళు బయటికి వెళ్ళిపోతాయి. అకార్డింగ్ టు ఆర్కిమిడిస్ లా, నిండుగా నీరు ఉన్న ఒక పాత్రలో ఏదైనా వస్తువుని పడేస్తే ఆ వస్తువుకి సమానమైన బరువు కలిగిన నీరు బయటికి వెళ్తుంది. అది మనకు తెలిసిందే, అకార్డింగ్ ఆర్కిమిడిస్. అక్కడ ఉల్క పడితే ఆ ఉల్కకి సంబంధించిన ఉల్క బరువుకి సమానమైన ఉల్క పరిమాణానికి సమానమైన నీళ్ళు ఉంటాయి లోపల, ఆ నీళ్ళు బయటికి రావాల్సిందే. అయితే ఇది ఇంకా జరగలేదు అని అంటారు. ఇది జరగలేదు కానీ ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మరి జరిగింది ఏంటి, సముద్రం లోపలికి వెళ్తే సముద్రం లోపల పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు ఇలా ఉండొచ్చు. అగ్నిపర్వతాలు ఇవి బద్దలైతే, లేదా సముద్రం లోపల ఏదన్నా భూకంపాలు వస్తే, సముద్రం లోపల ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగి పడితే పెద్ద పెద్ద బండరాలు ఇలా ఇవి స్లైడ్ అవుతున్నాయి, అంటే పడిపోతుంది. వీటిని ఏమంటాం, ల్యాండ్ స్లైడ్స్ వస్తే ఇదేంటి, సముద్రం లోపల అగ్నిపర్వతం బద్దలైతే సముద్రం లోపల అక్కడన్నా మనకి భూకంపాలు వస్తాయి. ఈ 3 భూకంపాలు, అగ్నిపర్వతాలు, ల్యాండ్ స్లైడ్స్. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, సముద్రం లోపల ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఏంటి సార్ అంటే ఓషన్ ఫ్లోర్ మీద మీకు ఒక ఐడియా ఉండాలి. ఓషన్ ఫ్లోర్ చూడు, ఈ ఓషన్ ఫ్లోర్ కానీ మనం ఓపెన్ చేసుకొని చూస్తే మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటంటే. ఇదిగోండి ఈ పిక్ చూడండి, ఓషన్ ఫ్లోర్ మనకి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది ఓషన్ ఫ్లోర్. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. లోపల చూడండి, సముద్రం లోపల. యాక్చువల్గా మనం ఉండే ఏరియా ఇది. ఈ నుంచి లోపలికి నీళ్ళు ఒక్కసారికి ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. మీకు అర్థం కావడం కోసం వాడు చిన్న లైన్ ఒకటి ఇచ్చాడు. ఇదంతా నీరు, ఇది MSLE. ఈ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా మీకు నేను రెడ్ కలర్లో చూపించింది ఏంటి సార్ అంటే కాంటినెంటల్ షెల్ఫ్. ఇది ఈ ఏరియా ఇంతవరకు మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారిగా లోతు పెరిగింది చూడండి, స్లోప్. లోపలికి వెళ్తే ఎలా ఉందో చూడండి. ఇదిగోండి ఈ భూభాగం అక్కడక్కడ పగిలిపోయి పెద్ద పెద్ద లోయలు ఏర్పడి ఇట్లా ఉంది. లోపల ఇదిగోండి చూడండి, పెద్ద పెద్ద పర్వతాలు. అది అగ్నిపర్వతం అయి ఉంటే అవి విరిగి పడితే, కాబట్టి చెప్పలేము.
అందుకని ఏమంటున్నాడు, సముద్రం లోపల ఏంటి, ఈజ్ దర్ ఎనీ ఎర్త్క్వేక్, భూకంపము, ఎనీ వల్కెనిక్ ఎరప్షన్, అగ్నిపర్వతము, ఎనీ ల్యాండ్ స్లైడ్ యాక్టివిటీ అంటే ఏంటి, భూసంపాతం, భూపాతము కాదు ఇక్కడ, భూసంపాతం, ఇవి జరిగితే మనకి ఖచ్చితంగా ఇది తీర ప్రాంతాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ వస్తున్నటువంటి తరంగాలు ఒక్కసారిగా ఆ పవర్ వలన ఇట్లా వస్తూ తీరం మీద దాడి చేస్తాయి. ఇలా ఈ తీరం మీద దాడి చేస్తాయి. ఇలా తీరం మీద దాడి చేసే వాటిని ఏమంటే మనం సునామీలు అంటారు, సునామీలని మనం పిలుస్తాం. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. అంటే లోపల ఇక్కడ మీకు కారణాలు మొత్తం సముద్రం లోపలే ఉన్నాయి. ఇక్కడ సముద్రం లోపల ఏంటి, సముద్రం లోపల కారణాలు అంటే చూసుకోవచ్చు మీరు. ఏంటవి, అగ్నిపర్వతాలు బద్దలవటం, భూకంపాలు రావటం, ఏమ్మా ల్యాండ్ స్లైడ్, భూసంపాతాలు, తెలుగులో రాసిన జాగ్రత్త రాసుకోండి. భూసంపాతాలు ఈ పేరైనా ఉండొచ్చు, లేదా భూపాతాలని కూడా ఉండొచ్చు. భూపాతాలు ఇవి రెండు కరెక్ట్. పొరపాటున భూతాపం ఉంటే ఇది తప్పు. భూతాపం తప్పు, ఇది తప్పు. తాపం అంటే ఉష్ణోగ్రత, ఇది తప్పు. ఇక్కడ సముద్రం లోపల, సముద్రం బయట, ఇలా మనం అంటే లోపలే మనకి విపరీతమైనటువంటి అగ్నిపర్వత సంచయనాలు, భూకంపాలు, ల్యాండ్ స్లైడ్స్ మనం చూడవచ్చు. ఓకే, ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది, సునామీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇది సునామీలు, దానికి సంబంధించిన వివరాలు. అంటే ఇందాక ఏంటి, ఆ టైమింగు, ఆ వేవ్ లెంగ్త్ అవి కూడా చదువుకుంటూ ఇవి చదవండి.